హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1 చూద్దాం. సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 మళ్ళీ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్లో మనం పార్ట్ 2 చూద్దాం. ఇప్పుడు పార్ట్ 1. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్ వి విల్ స్టార్ట్. ఓకే, పార్ట్ 1. సో దర్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద వాట్ క్లీన్ ఎయిర్. క్లీన్ ఎయిర్ అంటే ఏంటి? ఎయిర్ క్వాలిటీని మెయింటైన్ చేయడానికి, ఎయిర్ యొక్క క్వాలిటీని మెయింటైన్ చేయడానికి సింపుల్గా దానికోసం మనకి క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ ఉందా లేదా అని ఎవ్రీ ఇయర్ పబ్లిక్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, దేని గురించి? ఎయిర్ యొక్క క్వాలిటీ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసము మనకు యునైటెడ్ నేషన్స్ అనేది డేని సెలబ్రేట్ చేస్తుంది. ఎప్పుడు? 7th సెప్టెంబర్ ఎవ్రీ ఇయర్. ఇది 3వ సంవత్సరం అనమాట. దిస్ ఇస్ ద 3rd ఇయర్ వీఆర్ సెలబ్రేటింగ్ ద వాట్ క్లీన్ ఎయిర్ ఫర్ ద బ్లూ స్కైస్. సో అది ఏంటిదంటే మన క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ గురించి జనాలకు ఏం చేయడం, ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి కోసం ఈ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఈ సంవత్సరానికి కానీ థీమ్ వచ్చేస్తే ద ఎయిర్ వి షేర్, మనం అందరం కూడా షేర్ చేసుకునేటువంటి గాలి. ఓకే, సో ఆ పేరుతోటి మనకి ఈ సంవత్సరానికి కానీ సో మనము క్లీన్ ఎయిర్ ఫర్ ద బ్లూ స్కైస్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. ఇది ఎప్పుడు? సెప్టెంబర్ 7th రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ అనేది. వెరీ ఇంపార్టెంట్ మనకి సెప్టెంబర్ 7th రోజు. ఎందుకంటే మన క్వాలిటీ ఆఫ్ ద ఎయిర్ అనేది కూడా ఇంపార్టెంటే కదా. సో ప్రపంచంలోనే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ద డెత్స్ ఎయిర్ పొల్యూషన్ వల్ల జరుగుతున్నాయి. దాదాపు 7 మిలియన్ పీపుల్ చనిపోతున్నారు ఎయిర్ పొల్యూషన్స్ వల్ల. సో కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ డేనే సెప్టెంబర్ 7th. నెక్స్ట్ వచ్చేస్తే ఇంటర్నెట్ డే ఆగస్ట్ 23rd. సో ఆగస్ట్ 23rdని దీన్ని ఎందుకు మాట్లాడుతున్నామంటే దట్ ఈస్ యాన్యువల్లీ అబ్జర్వ్డ్. ఎందుకంటే మనం అప్పుడే ఇది మనకి స్టార్ట్ అయిందన్నమాట కొత్తది. ఇది ఇన్వెన్షన్ జరిగింది. ఏది? వరల్డ్ వైడ్ వెబ్ డబ్ల్యూడబ్ల్యూ అంటాం కదా మనం. అది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎప్పుడు? 1991లో ఆగస్ట్ 23rdలో మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ మనకి దాన్ని యాక్సెస్ చేసిన వాళ్ళు మన టీమ్ బెర్నర్స్ లీ అని మనకి యూరోపియన్ సైంటిస్ట్ అనే అతను ఎవరైతే ఉన్నారో అతను ఫస్ట్ టైం మనకి ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? 1991 ఆగస్ట్ 23rd రోజు. సో అందువల్ల దాన్ని ఇంటర్నెట్ డే అని చెప్తుంటాం. హూ ఈజ్ వాట్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ ఈజ్ ఏ పర్సన్ హూ పొసెస్ ద థరో నాలెడ్జ్ హౌ టు యూజ్ ద వాట్ ఇంటర్నెట్ అండ్ ఇట్ ఇస్ హిస్టరీ. ఇంటర్నెట్ ఒక హిస్టరీ గురించి కానీ దాని గురించి పూర్తిగా అవగాహన అయితే ఎవరికైతే ఉంటుందో అలాంటి పర్సన్నే మనం ఏమంటాం? ఇంటర్నెట్ అని చెప్తుంటాం. ఆగస్ట్ 23rd ఆఫ్ ద 1991 సో ఇంటర్నెట్ స్టార్ట్ అయింది కాబట్టి సో అదేనే అలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం. నెక్స్ట్ రామన్ మొగసెసే అవార్డ్స్. రామన్ మొగసెసే అవార్డ్ జనరల్గా సోషల్ సర్వీస్ చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇది ఫిలిప్పైన్స్ గవర్నమెంట్ అనేది ఇస్తుంటుంది. సో ఫిలిప్పైన్స్ యొక్క ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి రామన్ మొగసెసే పేరు మీదుగా ఈ అవార్డ్స్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. వీటిని రామన్ మొగసెసే అవార్డ్ని 1957లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఫిలిప్పైన్స్ వాళ్ళు ఇస్తుంటారు. ఫిలిప్పైన్స్ ప్రెసిడెంట్ ఇస్తుంటారు. దీన్నే ఏషియా నోబెల్ ప్రైజెస్ అని కూడా పిలుస్తుంటాం. ఎందుకంటే ఏషియాలో ఇచ్చేటువంటి హైయెస్ట్ ప్రైజ్ ఇదే అని చెప్పేసి రికగ్నైజేషన్ వచ్చింది దానికి. అందువల్ల ఏషియాస్ నోబెల్ ప్రైజెస్ అని కూడా పిలుస్తుంటాం. 1957 నుంచి ఇవి ఇస్తూ ఉంటాం. దేంట్లో? సోషల్ సర్వీస్ ఫీల్డ్లో ఇస్తుంటాం. ఈ సంవత్సరానికి కానీ ఈ అవార్డ్స్ ఏవైతే ఇచ్చారో దానికి గ్రేట్నెస్ ఆఫ్ ద స్పిరిట్ అండ్ బియాండ్ ద బార్డర్స్ అనే పేరుతోటి ఈ అవార్డ్స్ని ప్రదానం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అవార్డ్స్ని ఎవరెవరికి వచ్చాయన్నది పాయింట్ ఇక్కడ చూస్తే మనకి సొతేరా కంబోడియా నుంచి. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం బెర్డెట్టి మ్యాడ్రిడ్ అనేది ఎక్కడి నుంచి? మనకి ఫిలిప్పైన్స్ నుంచి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తడాషి హటోరి జపాన్ అండ్ నెక్స్ట్ గ్యారీ ఫ్రమ్ ద ఇండోనేషియా. వీళ్ళు నలుగురికి రావడం జరిగింది. కొంచెం ఎగ్జామ్ పర్పస్లో ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. అయినా సరే ఎలా అయినా గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేయాలి? ట్రై చేయాలి. ఇప్పుడు పాయింట్ ఏంటిదమ్మా? పాయింట్ ఏంటిది? నేను ఎగ్జామ్లో బై హార్ట్ చేయమనట్లే కదా. అక్కడనే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ చూసి నువ్వు ఆన్సర్ని ఏం చేయాలి? పికప్ చేయాలి కదా. సో నేనేం బై హార్ట్ చేస్తాను? ఉన్న ఆప్షన్లలో బెస్ట్ గుర్తుపట్టడానికి కొంచెం లాజిక్ ఆలోచించాలి మనం. సో కాబట్టి ఇక్కడ మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నువ్వు మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఏంటిది? గ్యారీ. ఎవరికి వచ్చింది? మనకి గ్యారీకి వచ్చింది. ఓకే, ఇండోనేషియా నుంచి ఎవరికి? గ్యారీకి వచ్చింది అనేది అలా చిన్న ఒక పదం గుర్తుపెట్టుకోవడం ఉంటే చాలు మనకి. ఏంటిది ఇక్కడ? నెక్స్ట్ చిమ్ ఎక్కడ నుంచి వచ్చింది మనకి? చిమ్ ఉందా లేదు ఇక్కడ? కంబోడియా. సో కంబోడియా నుంచి ఎవరికి వచ్చింది? మనకి చిమ్కి రావడం జరిగింది. ఏ దేశం నుంచి? కంబోడియా. చిమ్ అండ్ ద గ్యారీ చిమ్. ఓకే, గ్యారీ చిమ్కి రావడం జరిగింది ఇద్దరు. గ్యారీ చిమ్. నెక్స్ట్ ఏంటిది? తడాషి హటోరి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో ఇక్కడ పోయింది ఇంకోటి మ్యాడ్రిడ్. ఇక్కడ ఉన్నాడు మ్యాడ్రిడ్ ఉన్నాడు. సో మ్యాడ్రిడ్ ఉంది. నెక్స్ట్ ఏంటిది? హటోరి ఉంది మనకి. హటోరి, మ్యాడ్రిడ్ లేదంటే ఏదైనా గుర్తుపెట్టుకో. బెర్నార్డి, ఇది కూడా బెర్నార్డ్ అనేది ఈజీగా గుర్తుంటాయి కదా. సో ఇంకో పదం గుర్తుపెట్టుకో. ఎవరికి? బెర్న్. ఓకే, బెర్న్ అనే పదం గుర్తుపెట్టుకో. ఇంకొకటి ఏముంది మనకి? మ్యాడ్రిడ్ అయితే అందరికీ తెలుసు. స్పెయిన్ క్యాపిటల్ సిటీ మ్యాడ్రిడ్ అండి. ఇది అందరికీ పదము మనకు ఉండుంటుంది. సో కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవడానికి నీకు అవకాశం ఉంది. నలుగురికి వచ్చాయి. ఒకరు మ్యాడ్రిడ్, ఒకరు గ్యారీ, ఒకరు చిన్ అండ్ నెక్స్ట్ ఎవరు? బెర్న్. నీకు మొత్తం ఇవన్నీ కూడా యాస్టీస్గా బై హార్ట్ చేద్దామంటే మనకి రావు. ఇంపాసిబుల్. అవి రావడం అనేది ఇంపాసిబుల్. సో అందువల్ల నేను గుర్తుపెట్టుకోవడానికి కోసం, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కోసం అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయి నెక్స్ట్. ఓకేనా? హటోరి. సో దట్ ఈస్ హటోరి అని గుర్తుపెట్టుకోవాలి. బెర్నెట్ మ్యాడ్రిడ్ ఒకరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరు? సారీ ఇక్కడ మ్యాడ్రిడ్ రెండో ఒకటే కదా. రైట్, సారీ. హ్యాట్ అని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకరు ఉన్నారు. ఎవరు? హ్యాట్. జపాన్ నుంచి ఏంటిది? జపాన్ హ్యాట్ వచ్చాడు.
హటోరి వచ్చింది కదా జపాన్ నుంచి. గ్యారీ ఎక్కడి నుంచి? ఇండోనేషియా నుంచి వచ్చింది. బెర్న్ ఎక్కడి నుంచి మనకి? సో ఫిలిప్పైన్స్ నుంచి. కంబోడియా నుంచి ఎవరున్నారు? చిన్ అనేది ఉంది మనకి కంబోడియా నుంచి. కొంచెం ట్రై చేయాలమ్మా, టైం వేస్ట్ అయినా పర్వాలేదు, జస్ట్ ఇలా గుర్తుపెట్టుకోవడానికి సైడ్. CHIM చిమ్ కదా. చిమ్ ఎక్కడి నుంచి అమ్మా? కంబోడియా. చిమ్ ఎక్కడి నుంచి? కంబోడియా. మొత్తం గుర్తుపెట్టుకోవాల్సిన CC అవుతుందా లేదా ఇక్కడ? CC అనేది చిన్న ఎక్కడి నుంచి? కంబోడియా నుంచి. నెక్స్ట్ గ్యారీ. సో గ్యారీ అనేది ఎక్కడి నుంచి మనకి? సో ఇక్కడ మీరు చూడొచ్చు గ్యారీ అనేది ఇండోనేషియా. ఎక్కడ పోయిందో మీకు గ్యారీ బెంచెస్ అనేది ఎక్కడి నుంచి మనకి? ఇండోనేషియా నుంచి. సో గ్యారీ ఏంటిది? ఇండోనేషియా నుంచి మనకి గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హ్యాట్. హ్యాట్ అంటే జపాన్ హ్యాట్ అని గుర్తుపెట్టుకోండి. మనం కొన్ని పెట్టుకుందాం అనుకుందాం, దేన్ని? జపాన్ హ్యాట్ని పెట్టుకున్నాం మనకి. హటోరి అనేది ఎక్కడి నుంచి? జపాన్ నుంచి. కాబట్టి అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ హటోరి అనేది జపాన్ నుంచి. నెక్స్ట్ ఎవరున్నారు? బెర్న్ అనేది ఉంది మళ్ళీ. సో మన లేదంటే సో మనకి మాడ్రిడ్ అనుకుందాం. మాడ్రిడ్. సో మాడ్రిడ్ ఆ దేశం నుంచి. ఎక్కడి నుంచి? ఫిలిప్పైన్స్ నుంచి. మాడ్రిడ్ ఏ దేశం నుంచి? ఫిలిప్పైన్స్ నుంచి రావడం జరిగింది. సో కాబట్టి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటాం? M&P అని గుర్తుపెట్టుకో. MP. మాడ్రిడ్ ఎక్కడి నుంచి? ఫిలిప్పైన్స్ నుంచి. జపాన్ హ్యాట్. నెక్స్ట్ గ్యారీ ఎక్కడి నుంచి? ఇండోనేషియా నుంచి. CC. సో చిమ్ ఎక్కడి నుంచి? కంబోడియా నుంచి గుర్తుపెట్టుకో. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? జనరల్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి, అంటే హ్యాట్ అని గుర్తుంటే ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది హ్యాటోరి అని. బెర్నార్డ్ మాడ్రిడ్ ఆటోమేటిక్గా గుర్తుంటుంది కదా, బెర్నెట్ మాడ్రిడ్ అని చెప్పేసి. ఓకే, చిమ్ అంటే కంబోడియా నుంచి అని చెప్పేసి. MP. మాడ్రిడ్ ఎక్కడి నుంచి మనకి? ఫిలిప్పైన్స్ నుంచి. గ్యారీ గ్యారీ ఎక్కడి నుంచి? ఇండోనేషియా నుంచి. ఓకే, అలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? వీటిని ఏషియా నోబెల్ ప్రైజెస్ అని చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి హిందీ రైటర్ సో అజ్గర్ వజాహత్కి మనకేమైంది? వ్యాస సమ్మాన్ అనే అవార్డు రావడం జరిగింది. ఈ వ్యాస సమ్మాన్ అనే అవార్డుని మనకి బిర్లా ఫౌండేషన్ ఇస్తుంటుంది. 1991 నుంచి ఈ వ్యాస సమ్మాన్ని మన KK బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తారు. దీన్ని వ్యాస సమ్మాన్ అవార్డుని. ఈ వ్యాస సమ్మాన్ ఎవరికి ఇస్తారంటే హిందీ రైటర్స్కి ఇస్తారు. గత 10 సంవత్సరాలలో అవుట్ స్టాండింగ్ వర్క్ ఇన్ ద వాట్ హిందీలో రాసినటువంటి మంచి బుక్స్ ఎవరైతే హిందీలో రాస్తారో ఆ హిందీలో రాసిన బుక్స్కే మనకి వ్యాస సమ్మాన్ అనే అవార్డు సో KK బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తున్నారు 1991 నుంచి. సో ఈ సంవత్సరానికి గాను అంటే ఎన్నవది? 31st వ్యాస సమ్మాన్ అవార్డు. 31వ వ్యాస సమ్మాన్ ఎవరికి వచ్చింది? అస్గర్ వజాహత్కి రావడం జరిగింది. సో అతను అక్బర్ గురించి కానీ తులసిదాస్ గురించి కానీ ఒక బుక్ రాశాడట. ఆ బుక్ పేరు ఏంటిదంటే మహాబలి. ఓకే, బాహుబలి కాదు, మహాబలి. సో మహాబలి అనే బుక్ రాయడం జరిగింది. సో ఈ మహాబలి అనే బుక్కు గాను వ్యాస సమ్మాన్ అవార్డు అనేది రావడం జరిగింది. అక్బర్ కానీ అతని పోయిట్ యొక్క తులసిదాస్ గురించి ఈ బుక్లో చెప్పడం జరిగింది. సో ఎవరు? అస్గర్ వజాహత్. సో అందుకు గాను మనకి వ్యాస సమ్మాన్ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇది హిందీ రైటర్స్కి గత 10 సంవత్సరాలలో ఎవరైతే హిందీ రైటర్స్ ఉన్నారో హిందీలో రచనలు చేసిన వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఏది? వ్యాస సమ్మాన్ ఎవరు? బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇస్తుంటారు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. ఏది? అస్గర్. సో హిందీ రైటర్ అస్గర్. నెక్స్ట్ వచ్చి అంగోలా. సో అంగోలా ప్రెసిడెంట్ ఇక్కడ పేరు చూస్తే మీరు కన్ఫ్యూజ్ అయితే గుర్తుండడానికి కూడా అవకాశం లేదు మనకు అసలు ఫస్ట్ ఏమన్నాడు? జావో మాన్యుయల్ కాంక్లేవ్స్ లాంగ్రే ఏదో అన్నాడు. మొత్తం ఇదంతా మన సొల్లు మనకి ఎందుకులే కానీ రైట్, మనకి ఎగ్జామ్ పర్పస్లో ఇది కావాలి కదా. ప్రెసిడెంట్ ఈజ్ ఎలక్టెడ్ ఫర్ ద వాట్? సెకండ్ టర్మ్. ఏ ప్రెసిడెంట్? అంగోలా ప్రెసిడెంట్గా ఎలక్ట్ అన్నాడు. అంగోలా జోవా. ఇక్కడ చూడండి ఒకసారి స్పెల్లింగ్ అబ్జర్వ్ చేద్దాం మనం. ANGOLA అంగోలా. ఓకేనా? జోవా రాయొచ్చమ్మా. ఇక్కడ ప్రెసిడెంట్ ఏంటి? జోవా అని రాసుకుంటే సరిపోతుంది. నాకు కావాల్సింది ఏంటిది? అంగోలా జోవా. చాలు కదా. ఇక్కడ ఏమైంది? అంగోలా జోవా. నాకు మొత్తం పేరు అవసరం లేదు కదమ్మా. మొత్తం పేరుతో నాకేం అవసరం? ఎగ్జామినేషన్లో మనం చూస్తే గుర్తుపట్టాలి కదా. సో గుర్తుపట్టాలి కాబట్టి ఇక్కడ ఏముంది? అంగోలా ప్రెసిడెంట్ ఎవరు? జోవా. ఇదే కదా మనకు కావాల్సింది. సో OLA ఇక్కడ లాస్ట్ మ్యాచ్ అవుతున్నాయి జస్ట్ అలా మనకి. గోలా జోవా. సో గోలా ఏంటిది మనకి? జోవా. ఏ గోలా? అంగోలా. సో అంగోలా జోవా. సో అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. అంగోలా జోవా. సో అంగోలా ప్రెసిడెంట్ ఎవరు? జోవా అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతాదంతా మనకు అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి క్వీన్ ఎలిజబెత్ అపాయింటెడ్ ద వాట్? లిజ్ ట్రస్. ఇదైతే అందరికీ తెలుసు మనకి. ఋషి సునక్ ఓడిపోవడం జరిగింది. కన్జర్వేటివ్ పార్టీ. ఏ పార్టీ నుంచి? వీళ్ళందరూ కూడా కన్జర్వేటివ్ పార్టీ నుంచి మనకి. సో లిజ్ ట్రస్ దట్ ఈస్ అవార్డ్ 56th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్? UK అయింది. 56వ ప్రైమ్ మినిస్టర్. ఇట్లాంటి చెత్త బిట్లు అడుగుతుంటారు అప్పుడప్పుడు ఎగ్జామ్లలో. ఎన్నో ప్రైమ్ మినిస్టర్? 56వ ప్రైమ్ మినిస్టర్ అండ్ థర్డ్ ఉమెన్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్? యూకేకి థర్డ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. ఓవరాల్గా 56th ప్రైమ్ మినిస్టర్. జనరల్గా వీళ్ళందరూ కూడా ఎప్పుడైనా బకింగ్హామ్ ప్యాలెస్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎవరు? ప్రైమ్ మినిస్టర్లు. కానీ ఫస్ట్ టైం ఈమె బాల్మోరల్ అనే హౌస్లో, బాల్మోరల్ ప్లేస్ లోపల సో మనకి ఏమంటారు ప్రమాణ స్వీకారం, స్వేరింగ్ ఇన్ సెరమనీ చేయడం జరిగింది ఫస్ట్ టైం. జనరల్గా అయితే బకింగ్హామ్ ప్యాలెస్లో చేస్తూ ఉంటారు, ఎందుకంటే క్వీన్ అక్కడే ఉంటుంది కాబట్టి. సో అలా ఇక్కడ బకింగ్హామ్ ప్యాలెస్లో చేయకుండా మొదటిసారిగా సో ఇక్కడ బాల్మోరల్ అనే ప్లేస్లో చేయడం జరిగింది ప్రమాణ స్వీకారాన్ని. ఓకేనా? సో లిజ్ ట్రస్ థర్డ్ ఉమెన్.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి 56 ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద వాట్ యూకే లీజ్ ట్రస్. ఎవరిపైన మనకి సో ఎవరు రిషి సునక్, ఇండియన్ ఆరిజిన్, మనకి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ అల్లుడు. సో రిషి సునక్ పైన పోటీ చేసి గెలవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా సేమ్ పార్టీయే, బట్ వాళ్ళిద్దరి మధ్యన జరిగిందనమాట, నువ్వా ప్రైమ్ మినిస్టర్ నేను అన్నట్టుగా. ఇంతకుముందు మేము ఫారిన్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ సెర్బియా. సో ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ అట్లాగే సెర్బియా చూడండి ఏమన్నాడు, అనా బర్బానిక్ అన్నాడా లేదా. సో సెర్బియా మనకు కావాల్సింది ఏంటిది, పేరు గుర్తుపట్టాలి కదా ఎగ్జామినేషన్లో. సెర్బియా ప్రెసిడెంట్ ఎవడు అనేది గుర్తుపట్టాలి మనకి, సెర్బియా అవునా కదా. సెర్బియా ప్రెసిడెంట్ ఎవరో గుర్తుపట్టాలి. ఇక్కడ చూస్తే మనకి బిర్ అన్ని బీలే ఉన్నాయి మనకి. సెర్బియా ఏముంది, అబిక్, బెర్న్బెక్ అట్లా ఉందా లేదా. లేదంటే సెర్బియా, అనా సెర్బియా అని గుర్తుపెట్టుకో, నీ ఇష్టం. మొత్తం గుర్తుపెట్టద్దు ఎప్పుడైనా సరే. ఇలా ప్రైమ్ మినిస్టర్లు ప్రెసిడెంట్ చదివినప్పుడు మొత్తం పేర్లనే మనం గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్. కాబట్టి అనా సెర్బియా అని గుర్తుపెట్టుకో. లేదా బీబీ, సెర్బియాలో బీ వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా చాలాసార్లు బీబీ, బెర్బ్రిక్ అనే పేరు ఉంది ఇక్కడ, బెర్బ్రిక్ ఏదో ఒకటి గుర్తుపెట్టుకో. లేదంటే అనా సెర్బియా అని గుర్తుపెట్టుకో. నీకు ఏది వీలైతే అది గుర్తుపెట్టుకో. ఈ మొత్తం సొల్లంతా గుర్తుపెట్టుకుంటే మనం అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వెళ్ళిపోతాం. సో ఇంతకుముందు కూడా చెప్పాను అంగోలా, జోవా. అట్లాగే ఇప్పుడు సెర్బియా ఏంటిది మనకి, అనా సెర్బియా. ఏంటిది, అనా సెర్బియా. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ అపాయింటెడ్ సెక్రటరీ జనరల్ దట్ ఆంటోనియో గుటర్ అపాయింటెడ్ ద ఏమన్నాడు, ఓల్కర్ టర్క్ ఆఫ్ ద సో ఆస్ట్రియా. ఈ దేశానికి చెందిన వాడు, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏ దేశం, ఆస్ట్రియా దేశానికి చెందిన అతన్ని దేనికి ఇంపార్టెంట్ పర్సనల్గా అపాయింట్ చేశారట అంటే, ఇతన్ని దేనికి అపాయింట్ చేశారంటే చూడండి, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ ద వాట్ హ్యూమన్ రైట్స్. ఇది ఎక్కడ ఉంటుంది, జనీవాలో ఉంటుంది. యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ ద హ్యూమన్ రైట్ 1993లో ఎస్టాబ్లిష్మెంట్ అయింది, జనీవాలో ఉంటుంది. ప్రపంచంలో హ్యూమన్ రైట్స్ని కాపాడుతూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే వీళ్ళు ఇంటర్ఫియర్ అయిపోయి వాటిపైన చర్యలు తీసుకుంటారు. మానవ హక్కుల్ని కాపాడుతూ ఉంటుంది మనకి ఇది. సో కాబట్టి ఈ మానవ హక్కులకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇది యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ ద వాట్ హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఎవరిని, ఓల్కర్ టర్క్ని. ఏ దేశానికి చెందినవాడు, ఇది ఇంపార్టెంట్, ఆసియా దేశానికి చెందినటువంటి ఓల్కర్ టర్క్ని మనకి అపాయింట్ చేయడం జరిగింది. ఓల్కర్ టర్క్ ఏ దేశం, ఆస్ట్రియా దేశానికి చెందిన అతన్ని. ఏ ఆర్గనైజేషన్కి, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ ద వాట్ హ్యూమన్ రైట్స్కి. ఓకే, ఏ రైట్స్కి, హ్యూమన్ రైట్స్కి మనకు అపాయింట్ చేయడం జరిగింది. ఓకేనా, రైట్స్ టర్క్. ఓకేనా, హ్యూమన్ రైట్స్. ఈ రైట్స్ అనే ఆర్గనైజేషన్కి ఎవరిని అపాయింట్ చేశారు, టర్క్ని అపాయింట్ చేశారు. రైట్స్ టర్క్ రైట్స్. సో ఏంటి, ఇలా గుర్తుపెట్టుకోండి, రైట్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఉంది కదా. సో హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్కి ఎవరిని అపాయింట్ చేసాం, టర్క్ని అపాయింట్ చేసాం. ఇక్కడ అంతే కదా, రైట్స్ టర్క్. ఓకే, జస్ట్ మీకు కొంచెం రైటింగ్ కొంచెం నార్మల్గా మ్యాచింగ్ వర్డ్ లాగా అనిపిస్తుంది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్లో మొత్తం స్పెల్లింగ్ రాయమన్నట్లే కదమ్మా, ఆప్షన్ ఇచ్చి గుర్తుపట్టమంటున్నాడు ఎగ్జామినేషన్లో, అంతే కదా. ఆప్షన్ ఇచ్చి గుర్తుపట్టమన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు గుర్తుపట్టడానికి ఛాన్సెస్ ఉంది మనకి. సో కాబట్టి రైట్స్ టర్క్. ఏ రైట్స్, హ్యూమన్ రైట్స్. ఆటోమేటిక్గా ప్రపంచంలో హ్యూమన్ రైట్స్ని కాపాడడానికి ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క సంస్థ ఇది ఒకటి మాత్రం, యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ ద హ్యూమన్ రైట్స్, జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. దానికి ఓల్కర్ టర్క్ ఏ దేశం అమ్మ, ఆస్ట్రియా దేశం నుంచి దీనికి చీఫ్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందు వెరోనికా మిచెల్ ఉండే, సో ఈమెను రీప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ కళ్యాణ్ చౌబే, ఇది ఇండియన్ నేమ్ కాబట్టి కళ్యాణ్ చౌబే. సో కళ్యాణ్ చౌబే ఈజ్ అపాయింటెడ్ యాజ్ వాట్ ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. సో ఒక ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఫుట్బాల్ ఏదైతే ఉంటుందో ఆ ఫుట్బాల్కి మనకి ఎవరు, కళ్యాణ్ చౌబే ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ద వాట్ సో ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఓకే, ఫుట్బాల్ ప్లేయర్ బైచుంగ్ భాటియా ఫ్రమ్ ద సిక్కిం 33-1:4 బికమ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. ఇతను డిఫీట్ చేయడం జరిగింది, ఎవరు, బైచుంగ్ భాటియాని ఓడించడం జరిగింది, ఎవరు, కళ్యాణ్ చౌబే. నెక్స్ట్ ఇండియన్ ఒరిజిన్ లక్ష్మీ నరసింహన్. సో ఇది స్టార్ బాక్స్ అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండి కాఫీ గేంట్. సో ఈ కాఫీ మన దగ్గర మన ఇండియాలో కాఫీ డేస్ ఉండేవి కదా అప్పట్లో, సిద్ధార్థ చనిపోయాడుగా సూసైడ్ చేసుకుని. అది కాఫీ డే అనేది ఇండియాలో ఎలా ఫేమస్, అలాగే కాఫీ ఫీల్డ్లో చూసుకుంటే మనకి స్టార్ బాక్స్ ఏదైతే ఉందో, ఈ స్టార్ బాక్స్ అనేది ప్రపంచంలో చాలా పెద్ద సంస్థ. ఈ స్టార్ బాక్స్ని కూడా మనకి ఇండియా ఫస్ట్ సీఈఓగా అపాయింట్ అవ్వడం జరిగింది, ఎవరు, లక్ష్మణ్ నరసింహన్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ సీఈఓ ఆఫ్ ద వాట్ స్టార్ బాక్స్ కాఫీ గేంట్. ప్రపంచంలోనే అతిపెద్ద కాఫీ కంపెనీ. ఈ కాఫీ కంపెనీకి సంబంధించి మనకి ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది, ఎవరిని, లక్ష్మీ నరసింహన్. నెక్స్ట్ వచ్చేసి ఒడిశాలో సెలబ్రేట్ చేసుకుంటారు పంటలు కోసే సీజన్లో, ఏంటిది, నౌకాకాయి ఫెస్టివల్ అని. వినాయక చవితి తర్వాత నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటారు జనరల్గా. ఇట్ ఈస్ అవర్ డే ఆఫ్టర్ ద వాట్ గణేష్ చతుర్థి తర్వాత మనకి పంటలు కోసే సీజన్ స్టార్ట్ అవుతుంది అక్కడ ఒరిస్సాలో. ఆ పంటలు కోసే సీజన్ లోపల ఇది మనకి స్టార్ట్ చేసుకుంటారు, ఇది సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ ఒరిస్సా రాష్ట్రంలో. ఏది, సో ఇవి నువాఖాయి ఫెస్టివల్ అనేది, నువాఖాయి
ఫెస్టివల్ పూజ చేస్తారనమాట ఇది. సో ఈ ఎగ్జామినేషన్‌లో ఏంటిదంటే మనకి నువాఖాయి ఫెస్టివల్ అనేది ఏ రాష్ట్రంలో సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మనకి ఇంపార్టెంట్. నువాఖాయి ఫెస్టివల్ అనేది వినాయక చవితి నెక్స్ట్ డే సందర్భంలో సో పండగ మనకి అంటే పంట పొలాలకెళ్ళి పూజలు చేస్తా ఉంటారు. ఎక్కడ? మనకి ఒరిస్సా రాష్ట్రంలో. దాని పేరే ఒరిస్సా లాంగ్వేజ్‌లో ఏమంటాం? నువాఖాయి ఫెస్టివల్ అని సెలబ్రేట్ చేసుకుంటాం. ఏ రాష్ట్రంలో? ఒరిస్సా రాష్ట్రంలో. అట్లాగే నాగాలాండ్ సెలబ్రేట్ ద ఫస్ట్ ఎవర్ నాగా మిర్చా ఫెస్టివల్. నాగాలాండ్‌లో ఏదైతే మిర్చి పండుతుందో, ఆ మిర్చికి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ అనేది రావడం జరిగింది. చాలా రోజుల క్రితం 2008లోనే జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ వచ్చింది. సో ఈ నాగా మిర్చా ఉందా లేదా? సో నాగా మిర్చి ఈస్ రిసీవ్డ్ ద జాగ్రఫికల్ ట్యాగ్ ఇన్ ద 2008 ఇయర్. 2008లోనే జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ వచ్చింది. మొత్తము నాగాలాండ్ నుంచి 4 ప్రొడక్ట్‌లకి జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ ఉంది. ఒకటి నాగా టొమాటో గాని, అండ్ నాగాలాండ్‌లో షాల్వాస్ గాని, అండ్ నాగాలాండ్ వాని స్వీట్ కుకుంబర్ గాని, ఇవన్నిటికి కూడా మనకేందంటే జాగ్రఫికల్ ఇండికేటర్ ట్యాగ్ ఉంది. దాంతో పాటు మిర్చి కూడా ఉంది. సో ఈ నాగాలాండ్‌లో మిర్చిని పాపులరైజ్ చేయాలన్న ఉద్దేశ్యంతోటి మనకి హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఈ నాగా మిర్చి అనే ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ కోహిమాలో సెలబ్రేట్ చేయడం జరిగింది. నాగా మిర్చి ఫెస్టివల్ ఫస్ట్ ఎవర్ ఇప్పుడే మొదటిసారిగా కండక్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద కింగ్ చిల్లీ ఫెస్టివల్ ఎ డే టు సెలబ్రేట్ ద వాట్ ఈ ఏరియాస్‌లో మనకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ ద హార్టికల్చర్ వాళ్ళు సెలబ్రేట్ చేయడం జరిగింది. జస్ట్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడానికి కోసము, ఆ ప్రొడక్ట్‌ని ఎక్కువ మొత్తంలో మార్కెటింగ్ చేయడానికి కోసం ఇలా మనకి హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఏది? సో నాగా మిర్చి ఫెస్టివల్ ఇక్కడ కోహిమాలో. నెక్స్ట్ 50th ఆల్ మణిపూర్ షుమాంగ్ లీలా ఫెస్టివల్. షుమాంగ్ లీలా. షుమాంగ్ అంటేనేమో గ్రౌండ్ అనమాట. లీలా అంటే ప్లే చేయడం అనమాట. ఏది? వాళ్ళ లాంగ్వేజ్‌లో, మణిపురి లాంగ్వేజ్‌లో. సో అలా మనకి సో ఇక్కడ చూడొచ్చు షుబాంగ్ మీన్స్ ఏంటిది? కోర్ట్‌యార్డ్ అని. అండ్ నెక్స్ట్ లీలా మీన్స్ వాట్? ప్లే అని. లీలా అంటే ఏంటిది? ప్లే చేయడం. కోర్ట్‌యార్డ్ అండ్ ద ప్లే చేయడం. సో అంటే అందరూ మేల్స్ గాని లేదా అందరు ఫీమేల్స్ గాని కలిసి సో కోలాటాల్లాగా ఇట్లా యేసుకుంటూ డాన్సులు చేస్తా ఉంటారు. ఆ ఫెస్టివల్‌ని మనకి షుమాంగ్ లీలా ఫెస్టివల్ అని చెప్తుంటాం. షుమాంగ్ లీలా ఫెస్టివల్ అనేది మనకు జరిగింది ఎక్కడ మనకి? సో ఇంపాల్‌లో జరిగింది. అది అడుగుతాడు. ఏ రాష్ట్రంలో జరిగిందని అడుగుతుంటాడు మనకి. షుమాంగ్ లీలా ఫెస్టివల్ మనకి ఇంపాల్‌లో జరిగింది. ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ ఫార్మ్ ఆఫ్ ద సో థియేటర్ ఇన్ ద మణిపూర్ విచ్ పర్ఫార్మ్డ్ బై ద వాట్? ఆల్ ఫీమేల్ లేదా ఆల్ మేల్ అనేది. సో పర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు. జనరల్‌గా అన్నీ కూడా క్రాప్ హార్వెస్టింగ్ సీజన్‌లో సెలబ్రేట్ చేసుకునే ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చి నాగాలాండ్ గెట్స్ ద వాట్? సెకండ్ రైల్వే స్టేషన్ ఆఫ్టర్ ద వాట్? 100 ఇయర్స్. మనకి 1903 సంవత్సరంలో దిమ్మాపూర్ రైల్వే స్టేషన్ అనేది కన్‌స్ట్రక్ట్ చేసాం. ఎప్పుడు? నాగాలాండ్‌లో. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు 2022లోనే మనకు సెకండ్ రైల్వే స్టేషన్ రావడం జరిగింది. షొకోవి రైల్వే స్టేషన్ అనేది. దట్ ఈస్ కనెక్టింగ్ ద వాట్? ధన్‌సరి టు ద షొకోవి అనే 2 ఏరియాస్‌ని కనెక్ట్ చేస్తుంటది. దీంట్లో షొకోవి అనేది సెకండ్ రైల్వే లైన్ ఇది. మీరు ఆలోచించండి. ఎప్పుడో 1903లో ఫస్ట్ రైల్వే స్టేషన్ వస్తే, ఇప్పుడు దాదాపు 100 సంవత్సరాల తర్వాత సెకండ్ రైల్వే స్టేషన్ అనేది రావడం జరిగింది. సో దాని పేరు ఏంటిది? దిమాపూర్. దిమాపూర్ రైల్వే స్టేషన్ ఈస్ ద వాట్? సెకండ్ ఇది ఫస్ట్ రైల్వే స్టేషన్. అండ్ షుకోవి రైల్వే స్టేషన్ ఈస్ ద వాట్? సెకండ్ రైల్వే స్టేషన్. షుకోవి రైల్వే స్టేషన్. అంటే 100 సంవత్సరాల తర్వాత సెకండ్ రైల్వే స్టేషన్ వచ్చిందంటే ఆలోచించండి మీరు. ఫస్ట్ రైల్వే స్టేషన్ ఎప్పుడు? 1903లో వచ్చింది. సెకండ్ రైల్వే స్టేషన్ అనేది సో ఇప్పుడు రావడం జరిగింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 ఇయర్స్ తర్వాత మనకి షుకోవి రైల్వే స్టేషన్. ఏ రాష్ట్రంలో? నాగాలాండ్ రాష్ట్రంలో. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ బిల్డ్ ద వాట్? లార్జెస్ట్ ఏమంటున్నా వరల్డ్స్ ప్రపంచంలోనే లార్జెస్ట్ కార్బన్ ఫైబర్ ప్లాంట్ అంట. కార్బన్ ఫైబర్స్‌ని ప్రొడక్షన్ చేసే ప్లాంట్‌ని అంటే ఫైబర్స్ అనేది దేని ద్వారా ప్రొడక్షన్ చేస్తారు? కార్బన్ ద్వారా ప్రొడక్షన్ చేసే దాన్ని మనం కడుతున్నామని చెప్తున్నారు. ఎక్కడ కడతారని చెప్తారు? హజీరా. సో మన గుజరాత్‌లోనే ఎక్కడ? హజీరా. ద ఫస్ట్ వేల్ విల్ బి కంప్లీటెడ్ బై ద వాట్? 2005. సో ఇక్కడ ఇది అక్రైలో నైట్రేట్ దాని ద్వారా మనకి తయారు చేస్తూ ఉంటారంట. సో అది ఇక్కడ మనకి గుజరాత్ ఇక్కడ ఉంది కదా! సో గుజరాత్‌లో ఇక్కడ ఇదంతా గుజరాతే. ఇక్కడ మనకి హజీరా ఉంటుంది. సో ఈ గుజరాత్‌లోని హజీరాలోనే మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు కట్టబోతున్నారు. ఏంటిది? వరల్డ్స్ లార్జెస్ట్ ఏంటిదంట? కార్బన్ ఫైబర్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్ 2025లో ఫస్ట్ ఫేజ్ అనేది దాన్ని కంప్లీట్ అవ్వబోతుంది. సో వెరీ ఇంపార్టెంట్. ఇది ప్లేస్ ఇంపార్టెంట్. సో రిలయన్స్ వాళ్ళు కడుతున్నారు. బట్ ప్లేస్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడ? హజీరా గుజరాత్‌లో నిర్మించబోతున్నారు మనకి. ఓకేనా? హజీరా గుజరాత్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది? కార్బన్ ఫైబర్స్. ఈ అక్రోలినైట్రైట్. సో ఇది ఉంది కదా! అక్రిలోనైట్రైట్ నుంచి మనకి కార్బన్‌ని తయారు చేస్తా ఉంటారు మనకి ద ప్లాంట్. నెక్స్ట్ నీతి ఆయోగ్ రిలీజెస్ ద వాట్? 4th ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆఫ్ ద వాట్? పోషణ్ అభియాన్. ఈ పోషణ్ అభియాన్ అంటే న్యూట్రిషన్ ప్రోగ్రామ్. 2018 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో మనకు మాల్ న్యూట్రిషన్‌ని గాని, స్టంటింగ్ గాని, వేస్టింగ్ గాని ఉంటాయి కదా! వాటన్నిటిని తగ్గించడానికి కోసం మనకి న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు 2018లోనే న్యూట్రిషన్ ప్రోగ్రామ్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఏ రాష్ట్రంలో ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుందని చెక్ చేస్తున్నారు. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ద ఇండియా రిలీజ్డ్ ద వాట్? 4th ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆన్ ద సో దట్ ఈస్ ద పోషణ్ అభియాన్. పోషణ్ అభియాన్ అంటే సో ఇదే న్యూట్రిషన్ ప్రోగ్రామ్. టైటిల్ ఏంటిది? ప్రిజర్వింగ్ ద ప్రోగ్రెస్ ఆన్ ద న్యూట్రిషన్ ఇన్ ఇండియా అండ్ ద పోషణ్ అభియాన్ ఇన్ ద పాండమిక్ టైమ్స్ అనేది ఏ రాష్ట్రం బాగా ఈ పోషణ్ అభియాన్ని న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్‌ని బాగా ఇంప్లిమెంట్ చేసింది. న్యూట్రిషన్ ఫుడ్ దేని ద్వారా అందిస్తాం మనము?
ఐసీడీఎస్ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. మనకు పల్లెటూర్లలో మీ అందరికి తెలుసు అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి. నేను చాలాసార్లు చెప్పి కూడా ఉన్నాను మీకు. అంగన్వాడీ కేంద్రాలు ఉంటాయి లేదా అంగన్వాడీ కేంద్రాల ద్వారా మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తుంటాం. స్కూళ్ళల్లో మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. నార్మల్ పీపుల్కి మనకి రేషన్ కార్డు ద్వారా బియ్యం ఇస్తుంటామా లేదా? ఇవన్నీ ఏంటి మనకి న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయడానికి కోసమే కదా జనరల్గా. రైట్. ఈ పోషణ్ అభియాన్ని మనకి ఎక్కువ మొత్తంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్టేట్లో మహారాష్ట్ర అనేది టాప్ స్టేట్లో ఉంది. ఫాలోడ్ బై ఆంధ్రప్రదేశ్ థర్డ్, గుజరాత్ ఫోర్త్, తమిళనాడు ఫిఫ్త్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది మనకి. సో ఈ రిపోర్ట్ అనేది ఇచ్చిన వాళ్ళు ఎవరు? నీతి ఆయోగ్. నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు ఉంటారు? ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ చైర్మన్ ఉంటారు. వైస్ చైర్మన్ ఎవరు ఉంటారు? ఒకతను ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేయొచ్చు. రైట్ నౌ సుమన్ బెర్రీ వైస్ చైర్మన్ ఆఫ్ ద నీతి ఆయోగ్ అండ్ సీఈఓ అయితే పరమేశ్వరన్ అయ్యర్. నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు? పరమేశ్వరన్ అయ్యర్ అండ్ వైస్ చైర్మన్ ఎవరు? సుమన్ బెర్రీ. చైర్మన్ ఎవరు? నరేంద్ర మోదీ గారు. ఓకేనా? సో ఇలా మనకి మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ 1-2 ప్లేసెస్లలో ఉన్నాయి. దేనికి సంబంధించి ఈ పోషణ్ అభియాన్ న్యూట్రిషన్ స్కీమ్ని బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్టేట్స్లో. నెక్స్ట్ సిఎండ్డబ్ల్యూ అంటే ఇక్కడ ఇది కుష్మన్ అండ్ దెన్ వాక్ఫీల్డ్ అనమాట. ఈ కన్సల్టెంట్ అనమాట. ఈ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వాక్ఫీల్డ్ అనే కన్సల్టెంట్ వాళ్ళు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేశారు. ఏం రిపోర్ట్ ఏంటిదంటే ఎక్కడెక్కడ ఎక్కువ మొత్తంలో ఈ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్, ఐటీ కంపెనీస్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ఐటీ కంపెనీస్ ఎక్కువ మొత్తంలో ఎక్కడ హౌసెస్ని రెంట్కి తీసుకుంటారు, బిల్డింగ్స్ని రెంట్కి తీసుకుంటున్నాయి, ఎక్కువ మొత్తంలో స్పేస్ని ఎక్కడ వాడుకుంటున్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది తయారు చేశారు. ఎవరు? కుష్మన్ అండ్ వాక్ఫీల్డ్ అనే వాళ్ళిద్దరు కలిసి సిఐడబ్ల్యూ ఇవాళ ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఏమన్నారు? టెక్నాలజీ సిటీస్, ద గ్లోబల్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద టాలెంట్ అండ్ ద రియల్ ఎస్టేట్. ఎన్ని కంపెనీ ఎంత టాలెంట్ ఉంది, ఎంత స్పేస్ వాడుకుంటున్నారు అక్కడ అనేది దాని మీద తీసుకొచ్చారు. ఏషియా పసిఫిక్ రీజియన్లో మనకు బీజింగ్ అనేది టాప్లో ఉంటే అండ్ నెక్స్ట్ ఇండియాలో బెంగళూరు అనేది టాప్లో ఉంది. ఏషియా పసిఫిక్ రీజియన్లో ఏంటిది? బీజింగ్. చూడొచ్చు. బిట్వీన్ ద 2017 to 2020 బెంగళూరు స్టూడ్ యాజ్ వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద ఆఫీస్ స్పేస్. చూడండి, ఆఫీస్ స్పేస్ దట్ లీజెస్ ద కంపెనీస్ ఆన్ ద యాన్యువల్ ఎవరేజ్ షేర్ ఆఫ్ ద 25% to 35% ఆఫ్ ద పాన్ ఇండియా. ఎక్కువ మొత్తం లోపల మనకి పెద్ద పెద్ద ఏమంటాం ఐటీ కంపెనీస్ అన్నీ కూడా బెంగళూరుకే వస్తున్నాయి. బెంగళూరులో ఆల్మోస్ట్ 25 to 35% ఆఫ్ ద స్పేస్ రిక్వైర్మెంట్ ఉందట దేనికి? సాఫ్ట్వేర్ కంపెనీస్కి. అందువల్ల ఎక్కువ మొత్తంలో మనకి ఇదే టాప్ ప్లేస్లో ఉంది. ఏషియా పసిఫిక్ రీజియన్లో తీసుకుంటే మనకి బీజింగ్ అనేది టాప్ ప్లేస్లో ఉంది అకార్డింగ్ టు ద కుష్మన్ అండ్ వాక్ఫీల్డ్ రిపోర్ట్ ఆఫ్ ద టెక్నాలజికల్ సిటీస్ అండ్ ద టాలెంట్ అండ్ ద రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి. సో ఈ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే అంటే ఎక్కువ మొత్తంలో కంపెనీస్ ఎక్కడ ఏ ఏరియాని వాడుకుంటున్నాయి అనే దాన్ని బట్టి చూస్తే. నెక్స్ట్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ 2 మనకి నేపాల్ తోటి అగ్రిమెంట్ చేసుకున్నాము. 2 స్మాల్ రివర్స్ ఉన్నాయి నేపాల్ తోటి బార్డర్లో. సేతి రివర్ ఇవి ఉన్నాయి మనకి. సేతి రివర్స్ అనేవి ఉన్నాయి. ఈ సేతి రివర్స్ తోటి మనకి నేపాల్ అనేది మనకి ఇక్కడ బార్డర్ షేర్ చేసుకుంటుంది కదా ఇండియాలో. సో ఇండియాలో ఇక్కడ నేపాల్ ఇక్కడ ఉంది. నేపాల్ అనేది మనకి ఏ కంట్రీస్ తోటి ఇక్కడ ఉత్తరాఖండ్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఉత్తరప్రదేశ్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఇక్కడ వెస్ట్ బెంగాల్ తోటి బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఇక్కడ సిక్కిం తోటి కూడా బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఏది? నేపాల్. ఇక్కడ బీహార్ తోటి కూడా ఏం చేస్తుంది మనకి? బార్డర్ షేర్ చేసుకుంటాయి మనకి ఇక్కడ. ఏది? నేపాల్ అనేది. సో ఈ నేపాల్తో పాటు మనకి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద రివర్స్ కనుక చూసుకుంటే నేపాల్ నుంచి ఇండియాలోకి ఫ్లో అవుతాయి చాలా వరకు రివర్స్. నేపాల్ నుంచి ఇండియాలోకి చాలా వరకు రివర్స్ అనేది ఫ్లో అవుతాయి. దాంట్లో ఫ్లో అయ్యే రివర్స్లో ఈ రివర్స్ అవి ఒకటి సేతి రివర్ అనమాట. సో ఈ సేతి రివర్ పైన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టడానికి కోసము మన ఇండియాకి సంబంధించిన నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ అనేది మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని సైన్ చేసుకోవడం జరిగింది. దట్ ఈస్ పర్పస్ వాజ్ ఫర్ ద సేల్ ఆఫ్ ద పవర్ టు బి జనరేటెడ్ ఫ్రమ్ ద సేతి రివర్, వెస్ట్ సేతి అండ్ రెడ్ ఇవన్నీ కూడా. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే ఈ స్టోరీ అంతా మనకు అవసరం లేదు. ఓకే, ఈ స్టోరీ అంతా పక్కన పెడితే మనకు కావాల్సిందంటే ఏంటిదంటే సేతి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు అనేది ఏ 2 దేశాల మధ్యన అగ్రిమెంట్. సింపుల్ లాజిక్. దట్ ఈస్ ఇండియా నేపాల్స్ మధ్యన. ఇండియా నేపాల్ మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ పేరు ఏంటిది? సేతి. ఇండియా నేపాల్ మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ ఏంటిది మనకి? ఈ సేతి రివర్స్ ఏవైతే ఉన్నాయో సో ఇది ఇండియా నేపాల్ మధ్యన రాసుకున్నటువంటి అగ్రిమెంట్స్. నెక్స్ట్ ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ ద నీతి ఆయోగ్ అప్రూవ్స్ ఫస్ట్ ఎవర్ డిస్బర్స్మెంట్ ఆఫ్ ద పిఎల్ స్కీమ్. అవసరం లేదు జస్ట్. నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ వాస్ సెటప్ ద మేఘదూత్ మిషన్స్ ఇన్ ద ముంబై స్టేషన్స్. ఏమన్నాడు? మేఘదూత్ అనే మిషన్స్ని. రైట్, మేఘాలు అంటే ఎయిర్లోనే ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏమంటున్నాడు? మేఘదూత్ అంటే ఏంటిది? సో ఎయిర్లో ఉండే వాటర్ వేపర్ ఏదైతే ఉందో ఎయిర్లో ఉండే వాటర్ వేపర్ని తీసుకొని వాటర్ లాగా కన్వర్ట్ చేయాలంట. సో ఎయిర్లో ఉండే వాటర్ పేపర్ నుంచి వాటర్ తయారు చేయడానికి కోసం సపరేట్ మిషన్స్ని ఇన్స్టాలేషన్ చేశారు. ఆ మిషన్స్ని మనకి మేఘదూత్ అని చెప్తున్నారు. సో మేఘదూత్ ఆర్ ద మిషన్స్ దట్ యూస్ ద ఇన్నోవేటివ్ టెక్నాలజీ టు కన్వర్ట్ వాటర్ వేపర్ ఇంటూ ద ఎయిర్ ఇంటూ ద పోర్టబుల్ క్లీన్ డ్రింకింగ్ వాటర్. సో వాటర్ వేపర్ ఏదైతే ఎయిర్లో ఉందో దాని ద్వారా డ్రింకింగ్ వాటర్ని తయారు చేస్తారంట. సో దీన్ని తయారు చేసిన వారు మైత్రి. సో మైత్రి అడ్వెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తయారు చేశారు. దాదాపు 17 మేఘదూత్ మిషన్స్ అనేటివి మనకి ముంబై రైల్వే స్టేషన్లో మనకి ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది.
ఓకేనా? సో, మేఘదూత్ అనేది. సో, ఏంటిదంటే మనకి వాటర్ వేపర్. ఏదైతే ఎయిర్‌లో ఉన్నటువంటి వాటర్ వేపర్ ఏదైతే ఉందో, సో, ఈ ఎయిర్‌లో ఉన్నటువంటి వాటర్ వేపర్‌ని ఏంటిది డ్రింకింగ్ వాటర్ లాగా కన్వర్ట్ చేస్తారంట. ఎయిర్‌లో ఉన్న వాటర్ వేపర్ ఏదైతే ఉందో, దాన్ని డ్రింకింగ్ వాటర్ లాగా కన్వర్ట్ చేస్తామని చెప్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మనకి మేఘదూత్ అనేది. నెక్స్ట్ ఏమన్నారు? అకార్డింగ్ టు ద న్యూ జర్నల్స్ పబ్లిష్డ్ బై ద వాట్? ఏ జర్నల్ కాల్డ్ 'నేచర్ క్లైమేట్ చేంజ్' అనే ఒక జర్నల్ లోపల పబ్లిష్ అయినటువంటి డాటా ప్రకారము ఏం చెప్తున్నారు? పారిస్ ప్యాక్ట్ గురించి చెప్తుంది. దేని గురించి? పారిస్ అగ్రీమెంట్ గురించి చెప్తుంది. పారిస్ అగ్రీమెంట్ అంటే ఏంటిది? మనం ఎన్విరాన్మెంట్ చాప్టర్‌లో మీరు చాలా సార్లు మీకు ఐడియా ఉంటుంటుంది. ఏంటిది పారిస్ ప్యాక్ట్? పారిస్ ప్యాక్ట్ అనేది 2015లో సైన్ చేసాం. సో, 2015లో సైన్ చేసి 2020 నుంచి 2030 వరకి పారిస్ ప్యాక్ట్ అనేది ఏమైతది? ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. పారిస్ ప్యాక్ట్ అనేది దేనికి సంబంధించింది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క రిడక్షన్‌కి సంబంధించింది. దేనికి సంబంధించింది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క రిడక్షన్‌ని తగ్గించి మనకి టెంపరేచర్‌ని ఎట్టి పరిస్థితులలో 2 డిగ్రీల కన్నా ఎక్కువగా పెరగకుండా ఆపాలి. దట్ ఈస్ యూ నీడ్ టు కీప్ ద రైజ్ ఇన్ టెంపరేచర్ వెల్ బిలో ద వాట్? 2 డిగ్రీస్ సెల్సియస్. సో, టెంపరేచర్ ప్రపంచం యొక్క టెంపరేచర్ అనేది 2 డిగ్రీస్ కన్నా ఎక్కువగా పెరగకుండా మనం కాపాడాలి. కాపాడాలి అంటే అలా గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని తగ్గించాలి. అలా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి 2015 సంవత్సరంలో ఏం రాసాం మనం? పారిస్ ప్యాక్ట్ రాసాం. అది 2020 నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి 2030 వరకి కొనసాగుతుంది. ఏది? పారిస్ ప్యాక్ట్. దేనికి సంబంధించినది? గ్రీన్ హౌస్ గ్యాసెస్ యొక్క ఎమిషన్ ఏం చేయాలి? తగ్గించాలి. సో, దానిలో భాగంగా మరి ఏ కంట్రీ అనేది నిజంగా తగ్గించడానికి రెడీగా ఉంది అన్న దాని మీద ఒకటి ఈ జనరల్ లోపల మనకి డాటా పబ్లిష్ అయింది. ఇక్కడ చూస్తే ఏమన్నారు? ఇక్కడ చూడండి, ఇండియా ర్యాంక్డ్ ఇక్కడ చూడండి. యాస్ పర్ ద పారిస్ ప్యాక్ట్ ఇండియా ర్యాంక్డ్ 5th ఇన్ ద కంప్లెయిన్స్ అండ్ ద 4th ఇన్ ద అంబిషన్ అన్నాడు మన ఇండియా అనేది. సో, మన గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని ఏమైతే మనం తగ్గించాలనుకుంటున్నాం కదా, అంబిషన్ పరంగా చూసుకుంటే మనం 4th ప్లేస్‌లో ఉన్నామంట. మనం నిజంగా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అన్న ప్లేస్‌లో చూసుకుంటే 5th ప్లేస్‌లో ఉన్నాం మనం. ఓకేనా? ఇలా చూసుకుంటే ద స్టడీ ఇంక్లూడ్ ద వాట్ 8 కంట్రీస్. యూఎస్ఏ గాని, చైనా గాని, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, రష్యా, ఆస్ట్రేలియా, బ్రెజిల్ యాస్ వెల్ యాస్ వాట్ EU ఈ అన్ని కంట్రీస్‌ని తీసుకుంటే, ఈ అన్ని కంట్రీస్‌లో తీసుకుంటే కంప్లెయిన్స్ కేటగిరీలో కంప్లెయిన్స్ అంటే ఏంటిది? బైండ్ అవ్వడమే కదా! మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అన్న కేటగిరీలో చూసుకుంటే మనకి EU అండ్ ఫాలోడ్ బై ద చైనా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా అనేది ఇక్కడ ఉంది మనకి. ఏది? 5th ర్యాంక్‌లో ఉంది కంప్లెయిన్స్ పరంగా. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద అంబిషన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని తగ్గించాలన్న అంబిషన్ ఎక్కువగా పెట్టుకున్న కంట్రీస్‌లో తీసుకుంటే EU గాని, చైనా గాని, సౌత్ ఆఫ్రికా గాని, నెక్స్ట్ ఏంటిది? ఇండియా గాని 4th ప్లేస్‌లో ఉంది. ఇండియా ఇక్కడ ఏ ప్లేస్‌లో ఉంది మనకి? 5th ప్లేస్‌లో ఉంది ఇక్కడ. దేంట్ల? కంప్లెయిన్స్‌లో. అంబిషన్‌లో ఏ ప్లేస్‌లో ఉంది? 4th ప్లేస్‌లో ఉంది. దేని కంప్లెయిన్స్? దేని అంబిషన్? గ్రీన్ హౌస్ గ్యాసెస్‌ని తగ్గించడానికి పెట్టుకున్న టార్గెట్స్‌కి సంబంధించి. ఓకేనా? గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే మనం తగ్గించాలనుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి అంబిషన్స్ గనక చెక్ చేస్తే మనకి ఇలానే ర్యాంకింగ్స్ అనేది రావడం జరిగింది. అంబిషన్ పరంగా చూసుకుంటే 4th ప్లేస్‌లో, కంప్లెయింట్స్ పరంగా చూసుకుంటే 5th ప్లేస్‌లో ఉంది మనకి. నెక్స్ట్ అనుకుంటే మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనేది 500 క్రోర్స్ తోటి మనకిది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్‌ని ఎస్టాబ్లిష్మెంట్ చేద్దామని ఎప్పుడో అనౌన్స్‌మెంట్ చేశారు. దీంట్లో భాగంగా ఫస్ట్ క్లస్టర్‌ని అనౌన్స్‌మెంట్ చేశారు. దేనికి? మహారాష్ట్రకి అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకు ఉత్తరాఖండ్ అండ్ తెలంగాణ గవర్నమెంట్‌కి కూడా ప్రపోజల్ పంపించాయి. అది కూడా మనకి పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు అది కూడా అప్రూవ్ అవుతది నెక్స్ట్ మంత్ అనేది. సో, ఉత్తరాఖండ్ అండ్ తెలంగాణ ఎలక్ట్రానికే. సో, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అంటే ఏంటమ్మా? సెమీ కండక్టర్సే కదా తయారు చేయాల్సింది. ఏం తయారు చేయాలి మనం? సెమీ కండక్టర్స్. సెమీ కండక్టర్స్ ఏవైతే ఉంటాయో ఈ సెమీ కండక్టర్స్‌ని తయారు చేయడానికి కోసము, చిప్స్‌ని వాటిని తయారు చేయడానికి కోసమే సెపరేట్‌గా ఇండస్ట్రీస్ పెట్టాలి. దానికోసమే ఈ స్కీమ్ తీసుకొచ్చాం. ఏంటిది? ఈ ఈఎంసీ అనే స్కీమ్ తీసుకొచ్చాం. ఏంటిది? ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్. ఆ ప్లేస్‌లో అన్నీ కూడా సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి కోసం ఒక ఇండస్ట్రీ పెట్టాలి. దానికోసమే తీసుకురావడం జరిగింది. ఓకేనా? ఇక్కడ పూణే, మహారాష్ట్రలో తీసుకొచ్చారు. ఓకేనా? సో, ఫస్ట్ దాని తర్వాత మనకి తెలంగాణలో ఆల్రెడీ తెలంగాణలో రావిర్యాల, శంషాబాద్, మహేశ్వరం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మహేశ్వరం గాని, అలాగే రావిర్యాల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ గాని ఈ రెండిట్లలో కూడా మనకి అక్కడ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ రాబోతున్నాయి. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ అనేటివి వస్తున్నాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పర్పస్‌లో ఇవి. ఓకే? రైట్. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెట్ టు రీనేమ్ ద ఢిల్లీస్ రాజ్‌పథ్. ఢిల్లీ రాజ్‌పథ్. అసలు ఫస్ట్ రాజ్‌పథ్ అంటే ఏంటిది మనకి? ఇండియా గేట్ నుంచి మనకి ఇక్కడ రాష్ట్రపతి భవన్ ఇక్కడ ఉంటుంది. సపోజ్ ఇది రాష్ట్రపతి భవన్ అనుకుందాం. ఇది రాష్ట్రపతి భవన్ అంటే ప్రెసిడెంట్. సో, ఇక్కడ మనకి ఢిల్లీ గేట్ ఉంటుంది. సారీ, ఢిల్లీ గేట్ కాదు, ఇండియా గేట్. ఇక్కడ ఏముంటది మనకి? ఇండియా గేట్ అనేది ఇక్కడ ఉంటది. ఓకే? సో, ఇండియా గేట్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, ఇండియా గేట్ నుంచి మనకు రాష్ట్రపతి భవన్‌కి వెళ్తాం కదా! సో, ఈ ఎళ్ళే రోడ్ పేరు ఒరిజినల్‌గా కింగ్స్ వే అని పేరు పెట్టారు. ఎప్పుడంటే సో, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కింగ్ జార్జ్ V. ఎవరు? కింగ్ జార్జ్ V. సో, కింగ్ జార్జ్ V ఉండేవాడు కాబట్టి అప్పట్లో అంటే ఇక్కడ కింగ్స్ ఉండేవాళ్ళు కాబట్టి సో, దీన్నేమో కింగ్స్ వే అని పేరు పెట్టారు. మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కింగ్స్ వేని ఏం చేశారు? దీన్ని పేరు మార్చారు. ఏమని? రాజ్‌పథ్. ఏమన్నారు? రాజ్‌పథ్ అని పేరు మార్చడం జరిగింది. ఓకే? రాజ్‌పథ్ అని పేరు మార్చడం జరిగింది. ఇప్పుడు ఏం చేశారు? ఈ ఇండియా గేట్ దగ్గర మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్టాచ్యూ పెట్టారు మనకి.
సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూని మనకి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ వెరీ రీసెంట్గా సెప్టెంబర్ మంత్లోనే అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క స్టాచ్యూని పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఏది సేమ్ మరి రాష్ట్రపతి భవన్ నుంచి ఇప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ వరకు ఉన్నటువంటి ఈ రోడ్డు పేరు ఒరిజినల్ పేరు ఏంటిది? రాజ్పథ్. సో ఈ రాజ్పథ్ని ఏం చేస్తారు? పేరు మార్చేసి దీన్నే కర్తవ్య పథ్ అని పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఉంది ఏమని? కర్తవ్య పథ్ అనే పేరు మార్చడం జరిగింది. దాని పేరు ఏదైతే రాజ్పథ్ ఏదైతే ఉందో దీన్నే కర్తవ్య పథ్ అనే పేరు మార్చడం జరిగింది. దాన్నే ఏమంటున్నాం? కర్తవ్య పథ్. దట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద డ్యూటీ అనేది ఎక్కడ నుంచి? నేతాజీ స్టాట్యూ ఎట్ ద వాట్ ఇండియా గేట్ టు రాష్ట్రపతి భవన్ వరకు. ఇక్కడ నుంచి నేతాజీ స్టాట్యూ నుంచి ఇక్కడ రాష్ట్రపతి భవన్ వరకు ఉంది కదా. సో ఈ ఏరియా అంతా ఏది ఉందో ఏరియా అంతా పేరు ఏంటిది? కర్తవ్య పథ్ అని పేరు మార్చడం జరిగింది. ఒకప్పుడు ఇది పేరు పెట్టారు ఎవరికి సంబంధించింది? కింగ్ జార్జ్ 5కి సంబంధించి. ఎవరు? కింగ్ జార్జ్ 5 అక్కడ నుంచి వెళ్ళేవాడు కాబట్టి అలా పేరు పెట్టడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం ఏమన్నాం? సో దట్ ఈస్ ద కింగ్ జార్జ్ 5కి పేరు అయిపోయిన తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత రాజ్పథ్ అన్నాం. ఆ రాజ్పథ్ నుంచి ఇప్పుడు పేరేం మార్చాం మనం? కర్తవ్య పథ్గా పేరు మార్చడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ బ్లూ ఎనర్జీ మోటార్ లాంచెస్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇండియాస్ ఫస్ట్ ఏమన్నాడు ఇక్కడ మళ్ళీ? ఫస్ట్ ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఫ్యూయిల్ ఏమన్నాడు? గ్రీన్ ట్రక్ అట. ఆ ట్రక్ అనేది దేనిపైన నడుస్తుంది మొత్తం? ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఫ్యూయిల్ పైనే మొత్తం ట్రక్ అనేది నడుస్తూ ఉంటుంది. సో ఆ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పైన నడిపి ఇప్పటివరకు ఆటోస్ నడుస్తున్నాయి కానీ ట్రక్స్ నడతలేవు కదా. ఆటోలు అయితే నడుస్తున్నాయి. ఆటోలు ఇవన్నీ కూడా ఎల్ఎన్జీ పైన నడుస్తున్నాయి. కానీ ఇక్కడ ఆటోస్ గురించి మాట్లాడట్లేదు. ఏంటి? ట్రక్స్ అన్నాం. పెద్ద ట్రక్స్ అంటే 4 వీలర్స్ కదా. ట్రక్ అనేది 4 వీలర్సా కాదా? మరి 4 వీలర్ ట్రక్ అనేది నడవాలి అంటే సో ఆటోమేటిక్గా ఏముండాలి? మనకి ఎక్కువ మొత్తంలో కెపాసిటీ ఉండాలి. దట్ ఈస్ ఏమన్నా ఫస్ట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏంటి? ట్రక్ గురించి మాట్లాడుతాం. ట్రక్ అంటే మనకి పెద్దవి ఎక్కువ మొత్తంలో దేన్ని మనకి వేటిని మోయగలిగే వాటి ట్రక్స్. ఆటోలో అంటే 3 వీలర్ కాబట్టి 2-3 కూర్చుంటారు కాబట్టి ఎల్ఎన్జీ అనేది ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. కానీ పెద్ద ట్రక్స్కి ఎల్ఎన్జీ అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. అలా మనకి ఫస్ట్ ఏంటిది? లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ అ ట్రక్. దట్ ఈస్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ బై ద వాట్ ఎవరు? బ్లూ ఎనర్జీ మోటార్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఏంటిది? బ్లూ ఎనర్జీ మోటార్స్ ఎక్కడ మనకి? చకాన్, పూణే, మహారాష్ట్రలో లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ బ్లూ ఎనర్జీ మోటార్స్ చకాన్, పూణే. ఓకే. సో అది మనకి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ చకాన్, పూణేలో లాంచ్ చేశారు బ్లూ ఎనర్జీ మోటార్ వాళ్ళు. ఏంటిది అది? ఫస్ట్ ఎల్ఎన్జీ ఫ్యూయిల్డ్ గ్రీన్ ట్రక్. దాని పేరేంటి? చకాన్ అనే ప్లేస్లో లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడ? మహారాష్ట్రలో. సో దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు? బ్లూ ఎనర్జీ మోటార్స్. ఈ బ్లూ ఎనర్జీ మోటార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తయారు చేయడం జరిగింది దీన్ని. ఎవరు? బ్లూ ఎనర్జీ మోటార్స్ వాళ్ళు. నెక్స్ట్ కీచా సుదీప్ మీ అందరికీ తెలుసు. కీచా సుదీప్ సో మనకి కన్నడ యాక్టర్. దాన్ని అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది. ఇది కర్ణాటక గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి పుణ్యకోటి దత్ యోజన. ఈ పుణ్యకోటి దత్ యోజన ఏంటిదే? అడాప్షన్ ఆఫ్ ద వాట్ కౌస్. సో ఈ క్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాటిల్స్ని దత్తకు తీసుకోవాలి. ఆవుల్ని దత్తకు తీసుకుంటారు కదా. సో ఈ ఆవుల్ని దత్తకు తీసుకోమని చెప్పేసి మనకి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, దాన్ని ప్రొపగేట్ చేయడానికి కోసము దీన్ని లాంచ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా తీసుకొని ఇక్కడ గోశాలలో, కౌ షెల్టర్స్లలో వాటిని కాపాడడానికి కోసము మనకి ఎవరైనా సరే ఆవుల్ని అడాప్టేషన్ తీసుకుంటారని చెప్పేసి అడాప్టేషన్ స్కీమ్ పేరే ఏంటిది? పుణ్యకోటి దత్తు యోజన. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా పెట్టినారు. ఎవరిని? కీచా సుదీప్ని. నెక్స్ట్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీ. ఇది చెప్పేస్తాం మనం ఆల్రెడీ. బుక్ టైటిల్ సైన్స్ బియాండ్ ద సూర్య నమస్కార్. సూర్య నమస్కారాలు ఊరికే చేయము, దానికి పెద్ద సైన్స్ ఉందని చెప్పేసి మనకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఆయుర్వేద డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు మనకి దీని బుక్ని లాంచ్ చేశారు. సో దట్ ఈ బుక్ని రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు? మనకి రిలీజ్డ్ బై ద వాట్ ఇల్లు తన పేరుని ముంజపార మహేంద్రబాయ్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ బుక్ని మనకి ఎవరు కంపైల్ చేశారంటే ఇది ఏందో మీరు చదవండి ఒకసారి. శాస్త్రవృత్త అండ్ నెక్స్ట్ యోగా. సో ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద మెడికల్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఆయుర్వేద సైన్సెస్. సో ఈ ఆయుర్వేద సైన్సెస్ ఏవైతే ఉన్నారో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద వాట్ ఆయుర్వేద వాళ్ళు ఈ బుక్ లాంచ్ చేశారు. ఏంటి? సైన్స్ బియాండ్ ద వాట్ సూర్య నమస్కార్ అని. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ టు రిసీవ్ ద వాట్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ ఫర్ ద వాట్ 2023. సో బై ద వాట్ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ద వాట్ కల్చర్కి సంబంధించి మంచి కల్చర్ ఉందట అక్కడ. ఏం కల్చర్ ఉందో ఎవరికి తెలుసు కానీ. సో దట్ ఈస్ అవార్డ్ ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ ఫర్ ద 2023. దట్ ఈస్ ద డెస్టినేషన్ ఫర్ ద బెస్ట్ కల్చర్ అవార్డ్. ఏ రీజియన్ లోపల? పసిఫిక్ రీజియన్ లోపల. పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్ అండ్ అఫిలియేటెడ్ టు ద వాట్ సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చారు. ఎవరు? పట్వా అనే ఆర్గనైజేషన్. పట్వా అంటే ఏంటిది? పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్.
పసిఫిక్ ఏరియా ట్రావెల్ రైటర్స్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఏంటిది? సో ఇది మనకి. సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ ట్రావెల్ అవార్డ్ 2023 ఫర్ ద అవార్డ్ బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ద అవార్డ్ కల్చర్కి ఇవ్వడం జరిగింది. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ద అవార్డ్ ఈస్ ప్రజెంటెడ్ ఎట్ ద అవార్డ్ వరల్డ్ టూరిజం ఏవియేషన్ లీడర్స్ సమ్మిట్ బెర్లిన్ జర్మనీ ఆన్ ద మార్చ్ 9th ఆఫ్ ద 2023లో ఇవ్వబోతున్నారు దీనికి. అంటే వాళ్ళు అక్కడ కల్చర్ బాగా ఉందట, దానికోసం అక్కడ టూరిజం డెవలప్ అయిందంట. ఇక్కడ వెస్ట్ బెంగాల్. అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరు? పట్వా, పసిఫిక్ అండ్ ఏరియా రైటర్స్ అసోసియేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ పట్వా అనే ఆర్గనైజేషన్ ఎవరికి అఫిలియేటెడ్? ఇది వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్కి అఫిలియేటెడ్. రైట్, వెస్ట్ బెంగాల్ మనం కల్చరల్ అవార్డ్ అనేది చూసాం ఆల్రెడీ. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ద త్రిపుర డిసిగ్నేటెడ్ ఫస్ట్ బయో విలేజ్. బయో విలేజ్ అంటే అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి వేస్ట్ అవంతా ఉంటాయి కదా, వాటి ద్వారా కూడా వాటిని ఏం చేస్తారంటే మనకు యూజ్ చేస్తూ ఉంటారు అలా. సో దట్ ఈస్ ద ఫస్ట్ బయో విలేజ్. ఎక్కడ అంటే మనం చూడండి ఇక్కడ దస్పారా. ఓకే, దస్పారా ఇన్ ద వర్డ్, ఇది సెబ్జాలి డిస్ట్రిక్ట్ అనేది ఉంది మనకి, అది అవసరం లేదు మనకి, ఇది దస్పారా. సో దస్పారా విలేజ్ దట్ ఈస్ ద ఫస్ట్ బయో విలేజ్ ఆఫ్ ద ఇండియా. ఇట్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై ద వర్డ్, వాళ్ళ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇనాగ్రేట్ చేశారు. కానీ ఏ రాష్ట్రంలో వచ్చింది? త్రిపురలో వచ్చింది ఫస్ట్ బయో విలేజ్. అంటే దాని అర్థం ఏంటిది? అక్కడ ప్రొడ్యూస్ అవుతున్నటువంటి ఏదైతే బయో వేస్ట్ కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి అన్ని యూజ్ చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళు. ఓకేనా, యూజ్ చేసి ఏదో ఒక పర్పస్ కోసం వాడుతూ ఉంటారు మనకి. అలా ఫస్ట్ బయో విలేజ్ అనేది రావడం జరిగింది. ఎక్కడ? దస్పారా. ఏ రాష్ట్రం? త్రిపుర. నెక్స్ట్, కేజ్రీవాల్ సార్ ఏం చెప్పాడు? ఫస్ట్ వర్చువల్ స్కూల్ స్టార్ట్ అయిందట. ఫస్ట్ వర్చువల్ స్కూల్ ఢిల్లీలోనే స్టార్ట్ అయింది అని సో అరవింద్ కేజ్రీవాల్ క్లెయిమ్ చేశాడు. కానీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓపెన్ స్కూల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, లేదు అది ఫస్ట్ కాదు, మేము ఆల్రెడీ ఫస్ట్ స్టార్ట్ చేస్తాం, ఎప్పుడు ఆగస్ట్ 2021లోనే స్టార్ట్ చేసాము, అది కాదు అని చెప్పేసి వీళ్ళు దాన్ని రిజెక్ట్ చేయడం జరిగింది. బట్ వీళ్ళు చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కేజ్రీవాల్ లాంచ్ చేద్దాం వాటి ఫస్ట్ ఏమన్నాం? వర్చువల్ స్కూల్. వర్చువల్ స్కూల్ అంటే మీ అందరికీ తెలుసు కదా, ఆన్లైన్లో ఇట్లా టీచర్ ఉంటాడు, టీచర్ చెప్పినట్టు అక్కడ లెసన్ చెప్తుంటాడు, ఇక్కడ వింటూ ఉంటారు, దట్ ఈస్ అ వర్చువల్గా. సో అలా లాంచ్ చేస్తామని చెప్తున్నారు. మరి ఏది కరెక్టో మనకు తెలియదు, బట్ వీళ్ళైతే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళే ఫస్ట్ లాంచ్ చేస్తామని వీళ్ళు అంటారు, ఇతను క్లెయిమ్ చేశారు, కానీ వీళ్ళు మాత్రం ఏం చేశారు? రిజెక్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద ఓపెన్ స్కూల్ వాళ్ళదే ఫస్ట్ అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్, టాటా మోటార్స్ లాంచ్ చేద్దాం వాటి ఇండియాస్ ఫస్ట్ ఏమన్నారు? ఫస్ట్ ఇంతకుముందు ఎల్ఎన్జీ అని చదివాం మనం, బ్లూ మోటార్స్ ఎనర్జీ ఎల్ఎన్జీ అని చదివాం. సో ఇదేంటిది? ఫస్ట్ సిఎన్జీ. ఫస్ట్ సిఎన్జీ పవర్డ్ ట్రక్. సో ట్రక్ విత్ వాట్? ఎయిడ్ అడాస్ అని రాశారు మనకి. ఫస్ట్ టీఎన్హెచ్ అడాస్. అడాస్ అంటే ఏంటిది? విత్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. అడాస్ స్టాండ్స్ ఫర్ విత్ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్. అండ్ దాంతోపాటు ఇది ఎల్ఎన్జీ కాదమ్మా, ఇది సిఎన్జీ. ఇంతకుముందు మనం చేసింది లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. ఆ బ్లూ మోటార్ ఎనర్జీ వాళ్ళు లాంచ్ చేసింది ఏంటిది? ఫస్ట్ సిఎన్జీ బేస్డ్ ట్రక్ సిస్టమ్. ఇది ఫస్ట్ సిఎన్జీ బేస్డ్ కాదు, ఫస్ట్ ఎల్ఎన్జీ బేస్డ్ ట్రక్ సిస్టమ్. ఇది ఎల్ఎన్జీ బేస్డ్ ట్రక్ సిస్టమ్. ఎవరు? టాటా మోటార్స్. ఇంతకుముందు చెప్పింది ఏంటిది? బ్లూ మోటార్స్ వాళ్ళది. అది బ్లూ మోటార్స్. ఇదేంటిది మనకి? టాటా మోటార్స్ వాళ్ళకి సంబంధించి. అది పూణేలో లాంచ్ చేశారు, ఇది ఇక్కడ ముంబైలో లాంచ్ చేయడం జరిగింది. సో అది ముంబైలో, అంటే అది పూణేలో, ఇది ముంబైలో లాంచ్ చేస్తాం మనది. ఓకేనా. సో ఇది ద ఇండియాస్ ఫస్ట్ ఏమన్నాడు? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఇండియాస్ ఫస్ట్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ట్రక్ ఇన్ ద మీడియం అండ్ హెవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ విత్ అడ్వాన్స్డ్ అసిస్టెంట్ సిస్టమ్ ద్వారా మీరు లాంచ్ చేయడం జరిగింది మనకి. ఇదంతా మీతో అవసరం లేదు, జస్ట్ ఇది మనకి అడ్వాన్స్డ్ డ్రైవర్ సిస్టమ్ తోటి ఫస్ట్ సిఎన్జీ బేస్డ్ ట్రక్ సిస్టమ్. అది ఎల్ఎన్జీ బేస్డ్. ఎక్కడ పోయిందో మీకు సార్ క్లారిటీ కోసం మనం రెండు కలిసి తప్పు పెట్టారు ఒకదానికోటి. ఇది బ్లూ ఎనర్జీ ఏంటిది? ఫస్ట్. సో బ్లూ ఎనర్జీ ఏదైతే ఉందో ఇదేంటి? ఫస్ట్ ఎల్ఎన్జీ బేస్డ్. ఓకేనా. టాటా మోటార్స్ వాళ్ళది అయితే ఏంటిదమ్మా? సిఎన్జీ. టాటా మోటార్స్ వాళ్ళది ఏంటిది మనకి? సిఎన్జీ. నెక్స్ట్ వచ్చేసి మనకి లార్సన్ అండ్ టర్బో బిల్డ్స్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ 3D పోస్ట్ ఆఫీస్ని మనకు బెంగళూరు కర్ణాటకలో లాంచ్ చేయడం జరిగింది. 3D సో ప్రింటెడ్ పోస్ట్ ఆఫీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో కమ్ అప్ ఇన్ బెంగళూరు కర్ణాటకలో. ఎవరు? లార్సన్ అండ్ టర్బో. దట్ ఈస్ ద 3D హౌస్ బిల్ట్ బై ద వాట్ ఐఐటి మద్రాస్ ఇన్ 2010 2021 చెన్నై మద్రాస్ అనేది అక్కడ లాంచ్ అది 3D హౌస్ని తయారు చేశారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సో అదంతా స్టోరీ మనకు అవసరం లేదు, మనకు కావాల్సిన స్టోరీ ఒకటి ఇక్కడ లార్సన్ అండ్ టర్బో ఒక పాయింట్, అండ్ 3D పోస్ట్ ఆఫీస్ అనేది ఇంకో పాయింట్, అండ్ థర్డ్ ఏంటిదంటే మనకి బెంగళూరులో. ఎక్కడ వచ్చింది? ఇది బెంగళూరులో రావడం జరిగింది. 3D పోస్ట్ ఆఫీస్ ఎవరు? లార్సన్ అండ్ టర్బో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కానీ చూపిస్తే ఇండియా అనేది మనకి ఓవర్టేక్ చేసిందని చెప్తున్నారు. దేన్ని? యూకేని. సో ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీస్ మన జీడిపి వైజ్ కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ మనకి అందరికి తెలుసు ఫస్ట్ ఎవరు ఉంటారు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. నెక్స్ట్ చైనా అనేది సెకండ్ ప్లేస్లో, అండ్ నెక్స్ట్ జపాన్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ జర్మనీ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉంది. ఓకే, ఫిఫ్త్ ప్లేస్లో యూకే ఉంది. సిక్స్త్ ప్లేస్లో ఏముంది? ఇండియా ఉంది జనరల్గా. కానీ ఇప్పుడు ఇండియా అనేది సో ఇక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడికి? యూకేని రీప్లేస్ చేయడం జరిగింది. యూకేని రీప్లేస్ చేసి ఇండియా అనేది మనకి ఫిఫ్త్ ప్లేస్కి రావడం జరిగింది. ఇండియా అనేది ఫిఫ్త్ ప్లేస్కి వచ్చింది. సో మనకి యూకే అనేది సిక్స్త్ ప్లేస్కి వెళ్ళిపోవడం జరిగింది.
జనరల్‌గా సో, మనకి ఇండియాలో లార్జెస్ట్ ఎకానమీ తీసుకుంటే సో, ఇండియా అనేది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ. ఆల్మోస్ట్ మనం చెప్పొచ్చు $3 ట్రిలియన్ ఉంటది. మన యొక్క జీడీపీ వాల్యూ అప్రాక్సిమేట్ ఎంత లేదన్నా ఇప్పుడు పెరిగింది. $3.17 ట్రిలియన్ వరకి ఉంది మన ఇండియా యొక్క జీడీపీ వాల్యూ. అమెరికా లాంటి జీడీపీ వాల్యూస్ ఇవి చూసుకుంటే $21 ట్రిలియన్ ఉంటాయి. మన యొక్క జీడీపీ వాల్యూ $3 ట్రిలియన్ విత్ వాట్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. కానీ ఎగ్జామినేషన్‌లో ఏమంటాడంటే ఏ కంట్రీని రీప్లేస్ చేసిందని అడుగుతాడు. మనం ఏ కంట్రీని రీప్లేస్ చేసాం? సో, యూకేని రీప్లేస్ చేయడం జరిగింది. దేన్ని? యూకేని రీప్లేస్ చేసి మనకి రా ఫిఫ్త్ ర్యాంక్‌కి వెళ్ళడం జరిగింది ఇండియన్ ఎకానమీ. సో, ఎవరి ప్రకారం ఎవరు రిపోర్ట్ ఇచ్చారు? ఇది అకార్డింగ్ టు ద వాట్ బ్లూంబెర్గ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం. ఎవరి ప్రకారం? బ్లూంబెర్గ్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. నెక్స్ట్ తమిళనాడు గవర్నమెంట్ ఇష్యూడ్ ద జీవో టు ఎస్టాబ్లిష్ వాట్ నంజునారాయణ. చాలా సార్లు నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ. నంజునారాయణ ఈజ్ వాట్ బర్డ్ సాంక్చురీ. 17th బర్డ్ సాంక్చురీ ఏ రాష్ట్రంలో రాబోతుంది మనకి? తమిళనాడులో రాకపోతుంది. నంజునారాయణ అనేది తిరుపూర్ డిస్ట్రిక్ట్ లోపల తమిళనాడులో మనకి ఈ బర్డ్ సాంక్చురీ రాబోతుంది. ఏ బర్డ్ సాంక్చురీ? సో, ఇదే బర్డ్ సాంక్చురీ. ఇట్ ఈస్ పాపులర్లీ నోన్ యాస్ వాట్ సర్కార్ పెరియాపాలెం ట్యాంక్ అని చెప్తుంటారు. లేదంటే నంజునారాయణ బర్డ్ సాంక్చురీ. సో, ఈ నంజునారాయణ బర్డ్ సాంక్చురీ అనేది రాబోతుంది. ఎక్కడ? సో, తమిళనాడులో 17th బర్డ్ సాంక్చురీ. వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏది? నంజునారాయణ. నెక్స్ట్ అగ్నికుల్ కాస్మోస్. అగ్నికుల్ కాస్మోస్ అనేది చెన్నై బేస్డ్‌కి సంబంధించినటువంటి స్పేస్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేసే ఒక స్టార్టప్ కంపెనీ. ఏది? ఇది చెన్నై బేస్డ్ స్పేస్ టెక్నాలజీ మీద రీసెర్చ్ చేసే ఒక స్టార్టప్ కంపెనీ. ఏది? అగ్నికుల్ కాస్మోస్ అనేది. సో, ఈ అగ్నికుల్ కాస్మోస్ అనే కంపెనీకి మనకు ఫస్ట్ పేటెంట్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పేటెంట్ రైట్స్ ఇచ్చింది ఈ స్టార్టప్ కంపెనీకి. ఏ స్టార్టప్ కంపెనీకి? అగ్నికుల్ కాస్మోస్. దేనికోసం పేటెంట్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది అంటే దీనికోసం. ఏది? ద వరల్డ్స్ ఫస్ట్ సింగిల్ ఇంజిన్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ఫుల్లీ డిజైన్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఇది పూర్తిగా మనకి సో, సింగిల్ ఇంజిన్ 3D ప్రింటెడ్ రాకెట్‌ని తయారు చేయడం జరిగింది. 3D ప్రింటెడ్. సో, 3D ప్రింటెడ్ రాకెట్ డిజైన్‌ని తయారు చేశారు వీళ్ళు. అది కూడా ఏంటిది? సింగిల్ పీస్. ఫస్ట్ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌ని తయారు చేయడం జరిగింది. సో, దానివల్ల సో, వీళ్ళకి ఈ సింగిల్ పీస్ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్ ఏదైతే తయారు చేశారో దానికి మనకి పేటెంట్ రైట్స్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? ఈ అగ్నికుల్ కాస్మోస్‌కి. ఎక్కడ? ఇది చెన్నై బేస్డ్ కంపెనీ. సో, అగ్నికుల్ కాస్మోస్ అనే దానికి ఫస్ట్ పేటెంట్ రైట్స్ ఇచ్చాము. ఎందుకంటే సో, రాకెట్ ఇంజిన్‌ని 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌ని తయారు చేయడం జరిగింది. ఆ 3D ప్రింటెడ్ రాకెట్ ఇంజిన్‌కి సంబంధించి సో, మనకి ఈ అగ్నికుల్ కాస్మోస్‌కి మనకి పేటెంట్ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏఐసిటిసి విత్ అడోబ్ టు అడ్వాన్స్ డిజిటల్ లిటరసీ ఇన్ ఇండియాలో డిజిటల్ లిటరసీ రేట్‌ని ప్రమోట్ చేయడానికి కోసం దాదాపు మనకి 75,000 ఎడ్యుకేషన్ సెంటర్స్ అండ్ 10,000 హైయర్ ఎడ్యుకేషన్ సెంటర్స్ ఇండియాలో అలా మనం పెట్టడానికి కోసం అంటే ఎవరికైతే మనకి డిజిటల్ ఎడ్యుకేషన్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ గురించి కానీ వీటన్నిటి గురించి స్కిల్స్ లేవో వాళ్ళందరికీ కూడా స్కిల్స్ నేర్పించడానికి కోసం మనకి ఏఐసిటిసి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ద అడోబ్ కంపెనీ ఇద్దరు కూడా ఏం చేశారు? ఒక అగ్రీమెంట్ రాసుకోవడం జరిగింది. ఏంటిది? ఎడ్యుకేషన్‌కి సంబంధించిన స్కిల్స్ అన్నిటిని కూడా నేర్పించడానికి కోసం. నెక్స్ట్ వచ్చేసి రైట్ ఫ్యూయల్ ఫిలిప్ ఎనర్జీ డెవలప్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ ఎయిర్ గ్యాస్ మిక్సర్. ఎయిర్ ప్లస్ గ్యాస్ 2 ఉంటాయి కదా! వాటిని మిక్స్ చేయడానికి కోసము వీళ్ళు ఫ్యూయల్ ఫిలిప్ ఎనర్జీ దట్ ఈస్ ద ఫస్ట్ కంపెనీ టు మ్యానుఫ్యాక్చర్ ఎయిర్ గ్యాస్ మిక్సర్ ప్రొడక్ట్ దట్ మేడ్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ కంప్లీట్ రీసెర్చ్ తర్వాత ఎయిర్ గ్యాస్ మిక్సర్‌ని తయారు చేయడం జరిగింది. నెక్స్ట్ సెట్ అంటే మీ అందరికి తెలుసు. ఇండియాలో ఎప్పుడైనా సరే ఏమైనా సైబర్ అటాక్స్ జరిగినప్పుడు ఏం జరిగినప్పుడైనా గానీ సో, ఎప్పుడు మనకి ఆదుకునేది అనమాట. ఇన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ని ఏమంటాం? సెట్ అంటాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్‌లో ఉంటది ఇది. సెట్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళతోటి ఉంటది. సైబర్ అటాక్స్ జరిగినప్పుడు ఇండియాలో మనకి ఈ టీమే వస్తది. ఏ టీమ్ అనేది? సెట్ అనే టీమ్ వస్తది. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది సైబర్ అటాక్స్ నుంచి ఇండియాని కాపాడుతూ ఉంటుంది. సో, మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంట్రోల్‌లో ఉంటుంది. సో, వాళ్ళు ఏం కండక్ట్ చేశారంటే ఒక ఎక్సర్‌సైజ్ కండక్ట్ చేశారు. ఆ ఎక్సర్‌సైజ్ పేరు ఏంటిదంటే సినర్జీ. వీళ్ళు ఒక మాక్ డ్రిల్ ఒక డమ్మీ సైబర్ అటాక్ చేయడం జరిగింది. ఆ డమ్మీ సైబర్ అటాక్ పేరేంటి? సినర్జీ. మరి దాన్ని ఒక డమ్మీ సైబర్ అటాక్ చేసి దాని నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలని చెప్పేసి ఆ ఎక్సర్‌సైజ్ చేయడం జరిగింది. ఓకేనా? ద థీమ్ ఆఫ్ ద ఎక్సర్‌సైజ్ ఈస్ ద వాట్ బిల్డింగ్ ఏ నెట్వర్క్ ఫర్ ద వాట్ రెసిలియంట్ టు కౌంటర్ ద వాట్ రాన్సమ్‌వేర్ అటాక్. రాన్సమ్‌వేర్ అటాక్స్ జరిగినప్పుడు మనకి ఎలా జరుగుతుందని చెప్పేసి సక్సెస్‌ఫుల్లీ డిజైన్ అండ్ కండక్టెడ్ సైబర్ సెక్యూరిటీ ఎక్సర్‌సైజ్ సినర్జీ ఫర్ ద 13 కంట్రీస్. దాదాపు 13 కంట్రీస్ నుంచి మనకి సైబర్ అటాక్స్‌ని చేయడం జరిగింది ఇండియా పైన. చేసి మనం దాన్ని తట్టుకోగలమా లేదా అన్న దాని గురించి టెస్ట్ చేయడం జరిగిందనమాట. ఆ ఎక్సర్‌సైజ్ పేరేంటిది? సినర్జీ. నెక్స్ట్ నీతి ఆయోగ్ డిక్లేర్డ్ యాస్ వాట్ హరిద్వార్. సో, హరిద్వార్ యాస్ ఎ బెస్ట్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. దేనికి సంబంధించి? ఈ బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపల మంచిగా అభివృద్ధి చెందింది. అసలు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏంటిదంటే నీతి ఆయోగ్ అనేది భారతదేశంలో వెనుకబడినటువంటి 112 డిస్ట్రిక్ట్స్‌ని సెలెక్ట్ చేసింది. అంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటే ఏదో సాధించాల్సిన డిస్ట్రిక్ట్స్ కాదు. చాలా వెనుకబడిపోయిన జిల్లాలని.
చాలా వెనుకబడిపోయిన జిల్లాలనే మనం ఏమంటాం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని చెప్తుంటాం. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద ఇండియా అని మనం ఏమంటాం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటాం. భారతదేశంలో 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్‌ని సెలెక్ట్ చేసింది ఎవరు? నీతి ఆయోగ్. వాటిని ఏం చేయాలి? బాగా డెవలప్‌మెంట్ చేయాలి. అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్‌నే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటాం. ఎందుకు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ అనే వర్డ్ వాడుతుంటే అది చాలా నచ్చట్లేదు. బ్యాక్వర్డ్ అనే వర్డ్ అనేది చాలా నెగెటివ్ కనోటేషన్స్‌లోకి వెళ్తుంది. అందువల్ల మోస్ట్ బ్యాక్వర్డ్ అనకుండా ఏమంటాం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అంటాం. అలా 112 డిస్ట్రిక్ట్స్‌ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 112 డిస్ట్రిక్ట్స్‌ని సెలెక్ట్ చేసినప్పుడు దాంట్లో మనకు బెస్ట్ డిస్ట్రిక్ట్ అనేది హరిద్వార్ అనేది టాప్‌లో ఉందంట. దేనికి సంబంధించి బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్‌లలో. బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయిందంట. ఈ 112 ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్‌లో హరిద్వార్ అనేది టాప్‌గా ఉంది. వెనుకబడిన జిల్లాలలో బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ అయిందట. అలా వెనుకబడిన జిల్లాలను ఎన్ని సెలెక్ట్ చేసింది? 112లో దాంట్లో టాప్ అనేది హరిద్వార్ అంట. దేంట్లో? బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేసిన దాంట్లో. నెక్స్ట్ కిబీతు మిలిటరీ స్టేషన్ మనకు అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అండ్ రోడ్ అనేది మనకి అందరికీ తెలుసు మన చీఫ్ ఆఫ్ ద ఇండియన్ డిఫెన్స్ స్టాఫ్ మన తమిళనాడులో మనకి హెలికాప్టర్ యాక్సిడెంట్‌లో చనిపోవడం జరిగింది. మనకి హెలికాప్టర్ కుండను ఢీకొట్టేసి ఎవరు? బిపిన్ రావత్ గారు చనిపోవడం జరిగింది. ఇండియాస్ ఫస్ట్ చీఫ్ ఆఫ్ ద డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ చనిపోయింది. సో, బిపిన్ రావత్‌కి గుర్తుగా మనకి అరుణాచల్ ప్రదేశ్‌లో కిబీతు అనే ప్రాంతంలో ఉన్నటువంటి మిలిటరీ క్యాంపు పేరు కూడా ఏమని పెట్టారంటే దట్ ఈస్ జనరల్ బిపిన్ రావత్ మిలిటరీ క్యాంప్ అని. అక్కడ ఉన్నటువంటి ఒక రోడ్ పేరు కూడా అండ్ జనరల్ బిపిన్ రావత్ రోడ్ అని పెట్టడం జరిగింది మనకి. ఎక్కడ? కిబీతు అనేది ఎక్కడుంది? అరుణాచల్ ప్రదేశ్‌లో ఆల్మోస్ట్ చైనాకి బార్డర్‌లో ఉంటుంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇలా ఉంది. సో, మనం ఇలా ఇండియా ఇలా తీసుకుంటే ఆల్మోస్ట్ ఇక్కడ కిబీత్. ఈ కిబీతు అనే ప్రాంతాన్ని మనకి బిపిన్ రావత్ పేరు మీదుగా డెడికేట్ చేయడం జరిగింది. ఇది కిబీతు మిలిటరీ స్టేషన్. అక్కడ ఉన్నటువంటి రోడ్ పేరు కూడా ఏంటి? జనరల్ బిపిన్ రావత్ రోడ్ అని రీనేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ ద బూత్ లెవెల్ ఆఫీసర్స్. ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక పబ్లికేషన్ అంటే ఒక జర్నల్‌ని పబ్లిష్ చేసేది. ఆ జర్నల్ పేరు ఏంటిదంటే బ్లో ఈ పత్రిక అని. బ్లో అంటే ఈ పత్రిక. అంటే ఏంటిది? BLO బ్లో అంటే ఏంటిది? బూత్ లెవెల్ ఆఫీసర్స్. అంటే ఎలక్షన్స్ వచ్చినప్పుడు బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఆ బూత్ లెవెల్ ఆఫీసర్స్ అనేది ఎలక్షన్స్‌ని ఎలా కండక్ట్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన అవేర్‌నెస్ క్యాంప్స్ గాని అవి ఉంటాయి కదా! దానికి సంబంధించి ఇది బై మంత్లీ లాంచ్ చేస్తుంటది. అంటే 2 నెలలకు ఒకసారి. దాని పేరు ఏంటిది? బ్లో ఈ పత్రిక. బీయింగ్ ఇంట్రొడ్యూస్డ్ విత్ ద గోల్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ క్యాస్కేడింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ మోడల్ ఫర్ ద మోర్ ఇన్ఫార్మ్డ్ కమిటెడ్ BLO అండ్ అవైలబుల్ ఇంగ్లీష్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్. బ్లో ఈస్ ద లోకల్ గవర్నమెంట్, సెమీ గవర్నమెంట్ ఈ ఎలక్షన్‌లు ఎలా కండక్ట్ చేయాలి? జనాలను బూత్ లెవెల్ వరకు ఎలా తీసుకురావాలి? ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉంటది. బ్లో ఈ పత్రికను లాంచ్ చేసింది ఎవరు? మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బై మంత్లీ 2 నెలలకు ఒకసారి లాంచ్ చేస్తుండే. BLO అంటే ఏంటిది? బూత్ లెవెల్ ఆఫీసర్స్. నెక్స్ట్ ఒడిస్సా గవర్నమెంట్ అనేది ఛాతా అనే స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌కి సంబంధించినటువంటి స్కీమ్ ఇది. ఇక్కడ చూసుకుంటే మనకి హార్నెసింగ్ ఆఫ్ ద రెయిన్ వాటర్ ఆర్టిఫిషియల్లీ ఫ్రమ్ ద టెర్రాస్ టు అక్విఫర్ అనేది దీనికి ఫుల్ ఫామ్ అనమాట. టోటల్‌గా ఏదైతే మనకి ఇల్లు పైన వాటర్ పడుతుంటే దాని అన్నిట్లోనే ఏం చేయాలి మనం? హార్వెస్ట్ చేసి అక్విఫర్ అంటే భూమిలోకి పంపించాలి కదా! దట్ ఈస్ ద మీనింగ్. అక్విఫర్ అంటే భూమిలో ఉండే వాటర్ స్టోరేజ్ అయ్యే రాక్స్‌ని ఏమంటాం? మనం అక్విఫర్స్ అంటాం. టెర్రాస్ నుంచి అక్విఫర్‌లోకి వాటర్‌ని పంపించాలి. దానికోసం మనకి ఛాతా అనే స్కీమ్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒరిస్సా గవర్నమెంట్ అనేది పర్టిక్యులర్‌లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోల్ మినిస్ట్రీ. కోల్ మినిస్ట్రీ అనేది టార్గెట్ చేసింది ఏంటిదంటే 1.2 బిలియన్ టన్స్ ఆఫ్ ద కోల్‌ని ఎక్స్ట్రాగా ప్రొడ్యూస్ చేయాలి బై ద ఇయర్ 2024 అండ్ 25 నాటికి 1.3 బిలియన్ టన్స్ ఆఫ్ ద కోల్‌ని ప్రొడక్షన్ చేయాలని టార్గెట్ పెట్టుకుంది. దాంతోపాటు కొత్త కోల్ మైన్‌ని కూడా ఓపెన్ చేయబోతున్నారు. ఆ కోల్ మైన్ పేరు ఏంటంటే ఇది ఏ రాష్ట్రంలో ఉందని ఎగ్జామ్‌లో అడుగుతాడు. ఏమంటాడు? కరాన్‌పూరా. ఏది? కరాన్‌పూరా కోల్ ఫీల్డ్ ఎక్కడ? జార్ఖండ్ స్టేట్‌లో కొత్తగా ఇది కోల్ మైన్ మనకు ఓపెన్ అవ్వబోతుంది జనరల్‌గా. అంటే ఆల్రెడీ ఉంది. దాన్ని ఇంకా ఎక్స్‌పాండ్ చేసి కొత్తగా చేయబోతున్నారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఏంటిది? ద నార్త్ కరాన్‌పూరా ఇక్కడ జార్ఖండ్‌లో. నెక్స్ట్ రతన్ ఇండియా అనేది ఒక చిన్న స్టార్టప్ కంపెనీ. అదేం చేసిందంటే మనకి ఇండియాస్ ఫస్ట్ యాంటీ డ్రోన్‌ని లాంచ్ చేసింది ఏంటిది? డిఫెండర్ అనే దాన్ని ఒకటి లాంచ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రిమోట్ సైడ్ ఎవరైనా మనం ఇండియా పైన డ్రోన్స్ ద్వారా అటాక్ చేశారనుకోండి, దాన్ని కౌంటర్ చేయడానికి కూడా మనం ఏం చేయాలి? మనం కూడా ఒక డ్రోన్స్‌ని అటాక్ చేస్తాం కదా! దాన్ని ఏమంటాం మనం? డిఫెండర్ అనే ఒక డ్రోన్‌ని తయారు చేశారు. డిఫెండర్ అనే డ్రోన్‌ని మనం వేరే వాళ్ళు మనపై ఇండియా పైనకి ఏమైనా డ్రోన్ ద్వారా అటాక్ చేస్తే దాన్ని అటాక్ చేయడానికి. అలా ఇండియాస్ ఫస్ట్ యాంటీ డ్రోన్ దాని పేరేంటిది? డిఫెండర్ అనే ఒక యాంటీ డ్రోన్‌ని తయారు చేసి లాంచ్ చేసింది ఎవరు? రతన్ ఇండియా అనే కంపెనీ లాంచ్ చేయడం జరిగింది దీన్ని. నెక్స్ట్ నితిన్ గడ్కరీ మళ్ళీ లాంచ్ చేశారు. ఏమన్నాడు చూడండి. ఇక్కడ నితిన్ గడ్కరీ గారు ఏం చేశారు? ఇండియాస్ ఫస్ట్ ప్రోటోటైప్ డ్రోన్ ఫర్ ద ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ ద హ్యూమన్ ఆర్గన్స్ ఫెసిలిటీస్. ఏమైనా హ్యూమన్ ఆర్గాన్స్ అంటే ఏంటిది? మనకి లివర్ గానీ, కిడ్నీ గానీ, ఏవైనా ఐస్ గానీ, ఒక దగ్గర పర్సన్ చనిపోయినాడు వేరే ప్రాంతానికి ట్రాన్స్‌పోర్ట్ చేయాలి. అలా డ్రోన్స్ ద్వారా హ్యూమన్ ఆర్గాన్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి కోసం మనకు ఫస్ట్ చెన్నై బేస్డ్ ఈ కంపెనీ డెవలప్ చేసింది. చెన్నై బేస్డ్ MGM.
ఎంజీఎం హెల్త్ కేర్ అనే ఒక కంపెనీ ఈ ఆర్గాన్ ట్రాన్స్ఫర్ని డ్రోన్స్ ద్వారా ఆర్గాన్స్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఏంటి టాబ్లెట్స్ కాదు, టాబ్లెట్లు ఎట్లన్నా పోతాయి, డ్రోన్లలో టాబ్లెట్లు వాడేస్తే పోతాయి కదమ్మా, అది సినిమాలో ఉంటాయి కదా, నాగ చైతన్య సినిమాలో డ్రోన్స్ పోతూ ఉంటాయి. సో అలా కాకుండా ఇండియా ఏంటిది ఫస్ట్ ప్రోటోటైప్ ఆఫ్ ద డ్రోన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద హ్యూమన్ ఆర్గాన్స్, మన బాడీ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్రోన్స్ ద్వారా వేరే ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరం వరకు తీసుకెళ్ళడానికి కోసం ఒక ఫెసిలిటీ అనేది డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఎవరు? ఎంజీఎం హెల్త్ కేర్ అనేది దీన్ని మనకి చెన్నైలో లాంచ్ చేయడం జరిగింది. దట్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ ప్రోటోటైప్ డ్రోన్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ద హ్యూమన్ ఆర్గాన్స్. టాబ్లెట్లు అవి ఇవి కాదు, హ్యూమన్ ఆర్గాన్స్. ఇది ఎవరు? చెన్నై బేస్డ్ ఎంజీఎం హెల్త్ కేర్ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈకేఐ. సో ఈకే అనేది మనకి ఇండోర్ బేస్డ్ కంపెనీ. ఈ ఇండోర్ బేస్డ్ కంపెనీ అనే దానికి ఇండియాలో ఎక్కువ మొత్తంలో దీనికి ఏమొచ్చా ఫస్ట్ ప్లాస్టిక్ ప్రాజెక్ట్ అండర్ ద గ్లోబల్ అక్రిడేషన్ స్టాండర్డ్. ఏదైతే ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ నుంచి వేస్ట్ ప్లాస్టిక్ ఉంటుంది కదా, దాని నుంచి దాన్ని మళ్ళీ మాడిఫై చేసి రీసైక్లింగ్ చేసి దాన్ని మంచిగా చేస్తున్నారంట వాళ్ళు. అందువల్ల న్యూయార్క్ బేస్డ్ అయినటువంటి ఒక కంపెనీ ఏది ప్లాస్టిక్ వేస్ట్ రిడక్షన్ స్టాండర్డ్ ఆఫ్ వెర్రా అనే ఒక ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్లో ఉంది. ఈ ప్లాస్టిక్ వేస్ట్ రిడక్షన్ అనే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, సో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి ఏ ఆర్గనైజేషన్కి ఈకేఐ అనే ఆర్గనైజేషన్కి ఏమి ఇచ్చారు? రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది. ఏమని? లీడింగ్ కార్బన్ క్రెడిట్ డెవలపర్ అండ్ సప్లయర్ లిస్టెడ్ యాజ్ ఎ ప్లాస్టిక్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఇండియా. సో ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ ఫ్రమ్ ద ఇండియా లిస్టెడ్ యాజ్ ఎ ప్లాస్టిక్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఇండియా. అంటే ఈ ప్లాస్టిక్ని తగ్గించే దానికోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్స్లో దీనికి ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ రావడం జరిగింది. ఈకేఐ అనేది ఎక్కడ ఉంది మనకి? ఇండోర్ బేస్డ్ ఈకేఐ కంపెనీకి సో ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ రావడం జరిగింది. దీనికి ఎవరు ఇచ్చారు ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్? సో వేస్ట్ రిడక్షన్ స్టాండర్డ్ ఆఫ్ ద వెర్రా అనే ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది? వాషింగ్టన్లో ఉంది. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు మనకి రికగ్నైజేషన్ ఇవ్వడం జరిగింది ఇండోర్ బేస్డ్కి సంబంధించినటువంటి దేనికి? ఈకే అనే కంపెనీకి. ఎందుకంటే ప్లాస్టిక్ వేస్ట్ని తగ్గించడానికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి. నెక్స్ట్ నీతి ఆయోగ్ మరియు నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్ అండ్ వీళ్ళు కలిసేసి మన కొత్త దాన్ని లాంచ్ చేశారు. ఏంటిది? ఈఫాస్ట్ అనేది లాంచ్ చేశారు. ఏంటిది? ఈఫాస్ట్. వాట్ ఈస్ మీన్ బై ఈఫాస్ట్? ఈఫాస్ట్ స్టాండ్స్ ఫర్ దట్ ఈస్ ద లాంచ్ ఆఫ్ ద ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ఫామ్. ఈఫాస్ట్ ఇండియా, దట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ఫామ్. ఎలక్ట్రిక్ ఫ్రైట్ అంటే ఏం తెలుసు? ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా మనం గూడ్స్ని ఏం చేయాలి? ట్రాన్స్పోర్టేషన్ చేయాలి. అలా ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసమే ఫస్ట్ టైం మనం దీన్ని లాంచ్ చేయడం జరిగింది. నేషనల్ ఎలక్ట్రిక్ ఫ్రైట్ ప్లాట్ఫామ్, దట్ ఈస్ సో ఈఫాస్ట్ ఏదైతే ఉందో ఈ ఈఫాస్ట్ని లాంచ్ చేసాం. ఓకేనా? నేషనల్ ఎలక్ట్రిక్ దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా సో గూడ్స్ అండ్ గూడ్స్ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం సపరేట్ ఒక సైట్ అన్నమాట అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ అనేది చూడండి, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది సో ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ పేరేంటి చూడండి. యునెస్కో ఇక్కడ చూడండి, గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్, ఇక్కడ నుంచి ఇంపార్టెంట్, లర్నింగ్ సిటీస్. అంటే ఆ సిటీలోకి వెళ్తే ఆ సిటీ నుంచి ఎంతో కొంత మనం ఏం చేసుకోవచ్చు? కల్చర్ గురించి కానీ హిస్టారికల్ కాంటెక్స్ట్ గురించి కానీ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉండాలి. అలాంటి సిటీస్ ఏమంటాం? సో యునెస్కో దట్ ఈస్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద లర్నింగ్ సిటీస్ అంటాం. ఈ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ లర్నింగ్ సిటీస్లో ఇప్పటివరకు 76 కంట్రీస్ నుంచి 294 సిటీస్ని సెలెక్ట్ చేసింది. ఈ నెట్వర్క్ లోపల యాడ్ చేసింది. అంటే ఆ సిటీస్కి వెళ్తే నువ్వు ఎంతో కొంత నేర్చుకోవచ్చు. దేని గురించి? హిస్టరీ గురించి కానీ, అక్కడ ఉన్న కల్చర్ గురించి కానీ, అలాంటి వాటి గురించి. అలా 76 కంట్రీస్ నుంచి 294 సిటీస్ని మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు టోటల్గా అన్నీ ఉన్నాయి. ఈ సంవత్సరానికి గాను 77 సిటీస్ని మనకి 44 కంట్రీస్ నుంచి 77 సిటీస్ని యాడ్ చేశారు దీనికి, ఈ నెట్వర్క్కి. మొత్తం ఎన్ని ఉన్నాయి? 294 ఉన్నాయి ఈ నెట్వర్క్కి. ఈ నెట్వర్క్లో 294 ఎన్ని కంట్రీస్ నుంచి? 76 కంట్రీస్ నుంచి ఉన్నాయి. ఈ సంవత్సరం 77 అనేటివి ఈ లిస్టుకి యాడ్ అయినాయి. ఈ లిస్టుకి 294లో ఎన్ని? 77 అనేది ఈ సంవత్సరం యాడ్ అవ్వడం జరిగింది. ఈ 294కి 77 ఈ సంవత్సరం యాడ్ అయ్యాయి. ఈ 77లో 2 ఇండియా నుంచి ఉన్నాయి. ఓకే, 2 ఇండియా నుంచి ఉన్నాయి. ఓకే, 2 ఇండియా నుంచి 3 ఉన్నాయి. ఒకటి నీలంబూర్ అండ్ రెండోది త్రిశూర్ అండ్ మూడోది వరంగల్. సో ఫ్రమ్ ద తెలంగాణ. ఈ 3 అనేది ఇండియా నుంచి గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద లర్నింగ్ సిటీస్ లిస్ట్లో యాడ్ అవ్వడం జరిగింది. సో ఒకటి నీలంబూర్, ఓకే, నీలంబూర్ ఒకటి, రెండవది ఏంటి? త్రిశూర్. నీలంబూర్ అండ్ ద త్రిశూర్ అండ్ ద వరంగల్. సో ఈ 3 అనేటివి ఉన్నాయి మనకి, నీలంబూర్, త్రిశూర్ అండ్ ద వరంగల్. ఈ 3 అనేటివి యాడ్ అవ్వడం జరిగింది. దేనికి? గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద లర్నింగ్ సిటీస్ అనే లిస్ట్కి యాడ్ అవ్వడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో. ఓవరాల్గా 294 ఉన్నాయి. ఈ సంవత్సరం 77 ఉన్నాయి. ఆ 77లో 3 అనేది ఎక్కడి నుంచి ఉన్నాయి? మనకి ఇండియా నుంచి అడిషన్గా జరగడం జరిగింది. దేనికి? గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ద లర్నింగ్ సిటీస్కి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రాసిక్యూషన్.
సో, ఏంటంటే ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఎవరైనా క్రైమ్స్ జరుగుతుంటున్నాయి. క్రైమ్స్ జరిగినప్పుడు ఏం చేస్తాం ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఏం చేస్తాం ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తాం. ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేసిన తర్వాత మరి ఎంట్రీ చేసిన తర్వాత ఆ కేస్ అనేది సాల్వ్ అయిందా లేదా అని కూడా చూస్తాం కదా! అలా కేసెస్ సాల్వ్ అయిన రాష్ట్రంలో చూసుకుంటే టాప్ స్టేట్‌లో మనకి సో, ఉత్తరప్రదేశ్ ఉందంట. దట్ ఈస్ డాటా కలెక్టెడ్ టిల్ ఆగస్ట్ 2022 దట్ ఈస్ ఉత్తరప్రదేశ్ విత్ 9.12 మిలియన్ కేసెస్ అనేది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ అయినాయి. అలానే వాటిని ఇమ్మీడియేట్‌గా కూడా ఏంటిది సాల్వ్ చేయడం జరిగింది దాదాపు. ఆ కేసెస్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడం జరిగింది. ఈ ప్రాసిక్యూషన్ పోర్టల్‌లో నంబర్ ఆఫ్ ద కేసెస్ ఎంట్రీ అవ్వడము అండ్ వాటికి సొల్యూషన్స్ ఇవ్వడం అంటే వాటిని సాల్వ్ చేయడం కూడా జరిగింది. అలా హైయెస్ట్ నంబర్ ఇక్కడ ఉత్తరప్రదేశ్‌లో ఉన్నట్టు మనకి డాటా చెప్తుంది. నెక్స్ట్ హ్యూజెస్ లాంచెస్ ద ఇండియాస్ ఫస్ట్ హెచ్టీఎస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ టు లింక్ ద రిమోట్ ఏరియాస్. రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసెస్ ఉండవు కదా! దానికి అందించడానికి కోసము ఇదేంటిది హ్యూజెస్ కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకి శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తారంట. దాన్నే ఏమంటాం దట్ ఇండియాస్ ఫస్ట్ ఏమంటాం హై త్రూ ఔట్ ద శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్స్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారంట. దీనికోసం జీసాట్-11 అండ్ ద జీసాట్-29 అనే కమ్యూనికేషన్స్ శాటిలైట్‌ని వాడుకుంటారు. ఇస్రోకి సంబంధించిన శాటిలైట్. ఎక్కడెక్కడైతే మనకి టెలిఫోన్ టవర్స్ పెట్టడము, సిగ్నల్స్ ఏవైతే రావో అక్కడ మనకి సో, ఈ శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్‌ని ప్రొవైడ్ చేయడానికి కోసము దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది ఏ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు? హ్యూజ్ కమ్యూనికేషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది ఇస్రో చతురయపై. ఇస్రో వాళ్ళ యొక్క మనకి జీసాట్-11 గాని, జీసాట్-29 అనే శాటిలైట్‌ని వాడుకొని ఆ రిమోట్ ఏరియాస్ లోపల ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రొవైడ్ చేయడానికి కోసము హెచ్టీఎస్ వాళ్ళు లాంచ్ చేశారు. అందుకోసం ఏమన్నా యూజర్స్ లాంచ్ చేసి ఇండియాస్ ఫస్ట్ ఏమన్నా ఇండియాస్ ఫస్ట్ హెచ్టీఎస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అన్నాం. హెచ్టీఎస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్. నెక్స్ట్ వీళ్ళిద్దరు. ఇండియా లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్‌లీ డెవలప్డ్ ఏంటిది సెర్వికల్ క్యాన్సర్‌కి సంబంధించినటువంటి మనకి వ్యాక్సిన్‌ని లాంచ్ చేయడం జరిగింది. సెర్వికల్ క్యాన్సర్‌కి సంబంధించినటువంటి వ్యాక్సిన్‌ని. ఆ ఫస్ట్ వ్యాక్సిన్ పేరు ఏంటిదంటే చూడండి క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్. వైరస్‌ని లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ సెప్టెంబర్ 2022 ఇది మనకి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు గాని, నెక్స్ట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ వాళ్ళు కలిసి దీన్ని డెవలప్‌మెంట్ చేయడం జరిగింది. సర్వికల్ క్యాన్సర్‌కి సంబంధించి భారతదేశంలో తయారైనటువంటి మనకి వ్యాక్సిన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ద బయోటెక్నాలజీ అండ్ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు కలిసి డెవలప్‌మెంట్ చేశారు. దానిని ఫస్ట్ ఇండిజినస్‌లీ డెవలప్డ్ ఏంటిది క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్. నెక్స్ట్ ఢిల్లీ పోలీస్ బికేమ్ ద ఫస్ట్ పోలీస్ టు ప్రోబ్ ద ఫోరెన్సిక్ ప్రోబ్ అనేది కంపల్సరీ అంటున్నాడు. దేనికంటే ఏ క్రైమ్‌కి అయితే 6 సంవత్సరాల కన్నా ఎక్కువగా జైలు శిక్ష పడుతుందో అలాంటి క్రైమ్స్ అన్నిటికీ ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీ అని చెప్తుండు. కలెక్షన్ ఆఫ్ ద ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ద క్రైమ్స్ పనిషబుల్ బై ద మోర్ దాన్ 6 ఇయర్స్. 6 ఇయర్స్ కన్నా ఎక్కువగా ఏవైతే పనిష్మెంట్ వచ్చే క్రైమ్స్ ఉంటాయో వాటన్నిటికి కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీ చేయడం జరిగింది. ఏది ఢిల్లీ పోలీస్. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని సెటప్ చేసింది. ఈ నేచురల్ గ్యాస్ ఏవైతే ఉంటుందో ఈ నేచురల్ గ్యాస్ యొక్క ప్రైజెస్‌ని డిటర్మైన్ చేయడానికి కోసము కృతి శాంతిలాల్ పారిక్ కేఎస్ పారిక్ అని చెప్తుంటాం ఫేమస్‌గా. ఈ కేఎస్ పారిక్ అనే కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ గ్యాస్ ప్రైజెస్‌ని డిటర్మైన్ చేయడానికి కోసం ఒక ఎనర్జీ ఎక్స్‌పర్ట్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. టు మోడరేట్ ద గ్యాస్ ప్రైజెస్ ఇన్ ఇండియా. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ గాని అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూయార్క్‌లో ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ గాని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నటువంటి ద ఎనర్జీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ థేరీ అంటాం. ఇది ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉంది. ఇది న్యూ ఢిల్లీలో ఉంది. అండ్ యూఎన్‌డిపి ఎక్కడ ఉంది? న్యూయార్క్‌లో ఉంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ యూఎన్‌డిపి ద థేరీ. వీళ్ళందరూ కలిసి ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఇలాంటి క్వెషన్ చాలా సార్లు ఎగ్జామ్‌లో అడుగుతుంటారు. మనం గెస్ కూడా చేయం. ఏంటిది? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తారంటే ఇక్కడ వృందానగర్ అండ్ రామనాథపురం అని తమిళనాడులో ఈ 2 విలేజెస్‌లో లాంచ్ చేశారు. ఈ 2 విలేజెస్‌లో లాంచ్ చేసి ఎన్విరాన్మెంట్‌కి బయోడైవర్సిటీ గాని, క్లైమేట్ చేంజ్ గాని, ల్యాండ్ ఎలా డిగ్రేడ్ అవుతుంది ఇవన్నిట్ల మీద పూర్తిగా అక్కడ రీసెర్చ్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. దానికోసమే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది? దట్ ఈస్ ద లాంచ్ ఆఫ్ ద గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌ని లాంచ్ చేశారు. నెక్స్ట్ గౌతమ్ అదాని బికేమ్ దట్ ఈస్ ద రిచెస్ట్ ఇన్ ఇండియా వెల్త్ ఆఫ్ ద $142 బిలియన్ తోటి మనకి రిచెస్ట్ మ్యాన్‌గా మనకి ఇండియాలోనే చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ఎవరు? గౌతమ్ అదాని. అండ్ ఆటోమేటిక్‌గా ఇండియా ఓకే. రైట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద లీగల్ ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఐఐఎల్ఎం యూనివర్సిటీ నోయిడాలో ఉంది. ఇది ఐఐఎల్ఎం అనేది లా యూనివర్సిటీకి సంబంధించి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకి 2020లో వచ్చింది. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో వస్తే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన రాష్ట్రం కర్ణాటక.
అలానే సో లా ఫీల్డ్ లోపల అన్ని ఇన్‌స్టిట్యూషన్స్ ఈ రోజులలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలిటీ 2020ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ ప్రత్యేకంగా మారుతున్నది ఏంటిది లా స్కూల్. ఇక్కడ భారతదేశంలో ఇంకా ఒక్క లా స్కూల్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020ని ఇంకా ఫాలో అవ్వట్లేదు. అలా ఫస్ట్ లా స్కూల్ టు ఫాలో ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020 అనేది ఇదే లాలో. ఇది ద ఐఐఎల్ఎం స్కూల్ ఎక్కడుంది? గ్రేటర్ నోయిడాలో ఉంది. వీళ్ళు ఫస్ట్ లా స్కూల్ ఇన్ ఇండియా టు ఫాలో ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ 2020ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి మొట్టమొదటి లా స్కూల్ ఇది. నెక్స్ట్ ఐఐటీ మద్రాస్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ ద న్యూయార్క్ బేస్డ్ ఐబీఎం క్వాంటమ్ నెట్వర్క్. సో ఈ క్వాంటమ్ మీద రీసెర్చ్ చేస్తారు కదా! క్వాంటమ్ జనరేషన్, క్వాంటమ్ పార్టికల్స్ ఉన్నాయి కదా! ఈ క్వాంటమ్ మీద రీసెర్చ్ చేస్తారు. నెక్స్ట్ జనరేషన్‌లో కూడా క్వాంటమ్ పార్టికల్ ద్వారా ఇంటర్నెట్ అంతా కూడా బిట్స్, బైట్స్ రూపంలో కాకుండా క్వాంటమ్స్ మీద ట్రావెల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ క్వాంటమ్ మీద రీసెర్చ్ చేయడానికి కోసం ఇండియా నుంచి అడిషన్ జరిగినటువంటి ఫస్ట్ నెట్వర్క్ ఇది ఐఐటీ మద్రాస్. సో ఐఐటీ మద్రాస్ అనేది ఈ క్వాంటమ్ నెట్వర్క్‌లో యాడ్ అయిపోయింది. ఏ క్వాంటమ్ నెట్వర్క్‌లో ఈ ఐబీఎం రన్ చేసే ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ ఐబీఎం వాళ్ళు రన్ చేసేటువంటి క్వాంటమ్ నెట్వర్క్‌కి యాడ్ అయినటువంటి ఫస్ట్ ఇన్‌స్టిట్యూషన్ ఏది? ఐఐటీ మద్రాస్. అంటే క్వాంటమ్ రీసెర్చ్ పైన. నెక్స్ట్ అకార్డింగ్ టు గ్లోబల్ ఎస్టిమేట్స్ ఆఫ్ మోడర్న్ స్లేవరీ అండ్ ద ఫోర్స్డ్ లేబర్ అండ్ ద ఫోర్స్డ్ మ్యారేజ్ అనే రిపోర్ట్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? సో ఐఎల్ఓ. దీని ప్రకారం దాదాపు 50 మిలియన్ పీపుల్ ప్రపంచంలో మోడర్న్ స్లేవరీలోనే బతుకుతున్నారంట. దాంట్లో చూసుకుంటే 20 మిలియన్ పీపుల్ అనేది ట్రాప్డ్ ఇన్ ద ఫోర్స్డ్ మ్యారేజ్. మ్యారేజ్ చేసుకొని బలవంతంగా మ్యారేజ్ చేసుకొని ఇంట్లో పని మనుషుల్లాగా మిగిలిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంత? 22 మిలియన్స్ ఉంటే, అలాగే నియర్లీ 28 మిలియన్స్ వర్ సబ్జెక్టెడ్ టు ద ఫోర్స్డ్ లేబర్. ఇలా దాదాపు 50 మిలియన్ పాపులేషన్ అనేది ప్రపంచంలో స్లేవరీలో బతుకుతున్నారు. బానిస బతుకులు బతుకుతున్నారని చెప్పేసి ఐఎల్ఓ మరియు వాక్ ఫ్రీ అనే ఇద్దరు ఆర్గనైజేషన్స్ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ అనేది చెప్తూ ఉంది. ఐఎల్ఓ, వాక్ ఫ్రీ అండ్ ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ద మైగ్రేషన్. ఈ ముగ్గురు ఆర్గనైజేషన్స్ కలిసి ఏది? ఐఎల్ఓ అండ్ ద వాక్ ఫ్రీ అండ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఆర్గనైజేషన్స్ ముగ్గురు కలిసి ఈ రిపోర్ట్‌ని రిలీజ్ చేస్తే దాదాపు 50 మిలియన్స్ అనే వాళ్ళు మోడర్న్ స్లేవరీలో బతుకుతున్నారు. ఫోర్స్డ్ మ్యారేజెస్ వల్ల గానీ లేదంటే వీటి వల్ల ఫోర్స్డ్ లేబర్ వల్ల. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కన్ఫర్డ్ విత్ ద టైటిల్ ఆఫ్ ద హానరరీ జనరల్ ఆఫ్ ద నేపాల్ ఆర్మీ. వెరీ ఇంపార్టెంట్. విద్యాదేవి భండారి ద ప్రెసిడెంట్ ఆఫ్ ద నేపాల్ అనేది హానర్ చేసింది. ఎవరు? మన ఇండియన్ ఆర్మీ. సో చంద్రశేఖర్ పాండే. ఆనర్ ర్యాంక్ ఆఫ్ ద ఆర్మీ టు ద చీఫ్ ఆఫ్ ద ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ద మనోజ్ పాండే వాస్ కన్ఫర్డ్ విత్ ద సో ఈ that first Indian Army chief to be decorated with the title of the KM Karyaf Award Commander-in-Chief in 1950. In 2021, and the Chief of the Nepal Army General Prabhu Ramana Sharma has conferred with the Honorary General of the Indian Army. మనం కూడా వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు కూడా మనకి ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద ఇండియన్ ఆర్మీ చీఫ్ మనోజ్ పాండే. సో మనోజ్ పాండేని వాళ్ళ యొక్క నేపాల్ యొక్క ఆర్మీ చీఫ్ లాగా మనకి ఒక గౌరవం ఇవ్వడం జరిగింది. హానరరీ జనరల్ ఆఫ్ ద నేపాల్ ఆర్మీగా రికగ్నైజ్ చేయడం జరిగింది. అంటే జస్ట్ అలా వాళ్ళు ఇస్తారని నేపాల్ ఆర్మీకి యుద్ధం చేస్తామా ఏంటి? అంటే మేము ఈక్వలే, మాకు కూడా మీరు ఎప్పుడు సపోర్ట్‌గా ఉండాలని చెప్పేసి మనం గౌరవప్రదంగా అందరిని సత్కరించుకుంటాం. దాంట్లో భాగంగానే నేపాల్ ఆర్మీ హానరరీ అంటే గౌరవప్రదమైన నాయకుడిగా దేనికి? నేపాల్ ఆర్మీకి మనకి మనోజ్ పాండేకి గుర్తింపు ఇవ్వడం జరిగింది, ఇండియన్ ఆర్మీ చీఫ్‌కి. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ద వీళ్ళు ఎవరు? నేపాల్. సో నేపాల్ మరియు మన ఇండియాలో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అనేది బయోడైవర్సిటీని కాపాడడానికి కోసం ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇండియాకి నేపాల్‌కి బార్డర్ ఉంటుంది కాబట్టి ఆ హిమాలయన్ బార్డర్‌లో ఉన్నటువంటి బయోడైవర్సిటీని కాపాడుకోవడానికి ఈ రెండు దేశాలను ఏం చేస్తే మనకు అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇనాగ్రేటెడ్ ద ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అంటే పెద్దగా ఉంటే నేను సెపరేట్ వీడియో చేస్తాను దీనిపైన. జస్ట్ ప్రస్తుతానికైతే అలా గుర్తుపెట్టుకోండి. ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ అంటే ఇది ఓషన్ అనుకోండమ్మా. ఈ ఓషన్‌లో పెద్ద షిప్ ఉంటుంది ఇలా షిప్. ఈ షిప్‌నే మనం ఏమంటాం? ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. దాని మీద దాదాపు ఒక 30 వరకు విమానాలు కూడా ల్యాండ్ అవ్వచ్చు. హెలికాప్టర్స్ గానీ, ఏరోప్లేన్స్ మన ఇవి ఏంటి ఎయిర్‌క్రాఫ్ట్స్ గానీ, యుద్ధ విమానాలు గానీ ల్యాండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్. సో ఈ ఐఎన్ఎస్ విక్రాంత్ మన కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఇండిజినస్‌లీ బిల్ట్ ఏంటిది? మన స్వశక్తితోటి మనం తయారు చేసినటువంటి మనకి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్. దాని పేరేంటిది? ఐఎన్ఎస్ విక్రాంత. విక్రమాదిత్యన కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఐఎన్ఎస్ ఏంటిది? విక్రాంత్. ఐఎన్ఎస్ విక్రాంత్ అనేది లాంచ్ చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ పద్మజ నాయుడు జులాజికల్ పార్క్ అనేది మనకి వెస్ట్ బెంగాల్‌లో ఉంది, డార్జిలింగ్ దగ్గర. సో ఈ పద్మనాయుడు వెస్ట్ బెంగాల్‌లో ఉన్నది. ఇండియాలో బెస్ట్ జూగా సెలెక్ట్ అయింది. బెస్ట్ జూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత తమిళనాడులో ఉన్నటువంటి అరంగిర్ అన్నా జులాజికల్ పార్క్ చెన్నై, తమిళనాడులో ఉంది. అది సెకండ్. సరోజిని నాయుడు జులాజికల్ పార్క్ డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్‌లో ఉంది. అది ఫస్ట్ జులాజికల్ అంటే బెస్ట్ జులాజికల్ పార్క్‌గా ఇండియాలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్
సో ఇండియన్ ఆర్మీ కంటింజెంట్ పార్టిసిపేట్ ఇన్ ద వాట్ ఎక్సర్సైజ్ ఓస్టోక్. ఓస్టోక్ అంటే రష్యాలో ఉన్నటువంటి ఒక సిటీ, అక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇండియా మరియు ఇండియన్ ఆర్మీ ఇద్దరు కలిసి అక్కడ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. సో మన మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిది, మనకి ఓస్టోక్ అనేది జరిగింది 2022లో సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు. ఎక్కడ జరిగింది, రష్యాలో జరిగింది. ఇండియా మరియు రష్యా యొక్క మిలిటరీ ఎక్సర్సైజ్ని జనరల్గా ఏమంటాం మనం, ఓస్టోక్ అంటాం. రష్యాలో జరగడం జరిగింది. ఇక్కడ ఓస్టోక్ 2022. నెక్స్ట్ వన్, క్యాబినెట్ కమిటీ అప్రూవ్డ్ ద వాట్ తేజాస్. తేజ అనేది ఏంటిది, లైట్ హెలికాప్టర్ మనకి. తేజాస్ అనేది ఏంటిది మనకి, లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది లైట్, ఓకే, చాలా తక్కువ వెయిట్ ఉన్నటువంటి యుద్ధ విమానం. ఏది, తేజాస్ అనేది లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది. సో దాన్ని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేశారంటే దాన్ని ఇంకా కొంచెం బెటర్ వర్షన్లో తయారు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అందుకోసమే ఏమన్నా తేజాస్ 2.0 అన్నారు. తేజాస్ 2.0. దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 6,500 కోట్లని మనకి కేటాయించడం జరిగింది. దేన్ని తయారు చేయడానికి, తేజాస్ మార్క్ 2ని తయారు చేయడానికి కోసం. ఓకేనా. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద వాట్ ఫ్లైట్ అండ్ కంబాట్ స్కిల్స్ ఆఫ్ ద వాట్ ఇండిజినస్. సో లైట్ కంబాట్, ఈ తేజాస్ దాని గురించి ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేయడానికి కోసం మనకి దాదాపు 6,500 కోట్లతోటి ప్రాజెక్టుని అప్రూవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీ యోజన. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మనకి సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజు మనకి లాంచ్ చేయడం జరిగింది శ్రీ యోజన. సో పిఎం శ్రీ అని, దట్ ఈస్ ద ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇన్ ఇండియా. సో 14,500 స్కూల్లో లాంచ్ చేయడం జరిగింది. దీన్ని డెవలప్ చేయడానికి స్కూళ్ళల్లో మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడానికి కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రైమ్ మినిస్టర్ శ్రీ యోజన అనేది, దట్ ఈస్ అ కంప్లీట్లీ సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్. మొత్తం కూడా 100% ఆఫ్ ద కాస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుంది. అలాంటి స్కీమ్స్ని ఏమంటాం మనం, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటాం. ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ ద వాట్ రైజింగ్ ఇండియా, దట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనమాట. స్కూళ్ళల్లో ఏంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే ఇది పిఎం శ్రీ అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ 14,500 స్కూల్లో. నెక్స్ట్ ఇండోర్ బికెమ్ ద వాట్ ఫస్ట్ ఇండియా స్మార్ట్ సిటీ విత్ వాట్ స్మార్ట్ అడ్రస్. ఈ ఇండోర్ సిటీలో ఏం చేశారంటే ఒక యాప్ని లాంచ్ చేశారు. ఆ యాప్ పేరు ఏంటిదంటే ఇక్కడ మనకి ఉంటుంది పట్టా. యాప్ పేరు ఏంటిది, పట్టా. సో ఈ పట్టా అనే ఒక యాప్ని లాంచ్ చేశారు. అక్కడ ఇండోర్ సిటీలో మనకి అంటే ఈ శాటిలైట్ బేస్డ్ ద్వారా నావిగేషన్ సిస్టమ్, శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటి అడ్రస్లు అన్నింటిని కూడా ఆ పట్టా అనే యాప్లో ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతి పర్సన్ కూడా ఈ పట్టా అనే యాప్ను యూజ్ చేస్తున్నాడు. ఏ ఇంటి అడ్రస్ కావాలన్నా కానీ ఆ యాప్లోకి వెళ్తే ఆ యాప్ అనేది ఆ ఇంటి అడ్రస్ని చూపిస్తూ ఉంటుంది. నీకు ఏ అడ్రస్ కావాలంటే ఆ అడ్రస్ అంతా కూడా ఆ యాప్లోనే చూపిస్తూ ఉంటుంది. కాబట్టి అందువల్ల ఏమన్నారు, ఇది విత్ స్మార్ట్ అడ్రస్ అని చెప్తున్నాం. దట్ ఇండోర్ బికెమ్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ స్మార్ట్ సిటీ విత్ ఏమన్నాడు, స్మార్ట్ అడ్రసెస్. ఇవన్నీ కూడా అడ్రస్ అన్ని కూడా ఆన్లైన్లో యాప్ల ద్వారా నువ్వు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది పట్టా అనే యాప్ ద్వారా. నెక్స్ట్ సుజుకి. సో సైన్స్ ద వాట్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ ద వాట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ విత్ ద వాట్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద 2 బయోగ్యాస్ ప్లాంట్స్ ఇన్ ద గుజరాత్. బయోగ్యాస్ ప్లాంట్స్ కౌ డంగ్ ద్వారా డెవలప్ చేస్తాం కదా. కౌ డంగ్ ద్వారా ఏం చేయాలి మనము, ఈ మీథేన్ కానీ వాటిని కూడా బయోగ్యాస్ని ప్రొడక్షన్ చేయాలి. అలా బయోగ్యాస్ని ప్రొడక్షన్ చేయడానికి కోసం మనకి ఎవరు, సుజుకి మోటార్స్ వాళ్ళు ఎవరితోటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ తోటి మనకు అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇక్కడ గుజరాత్లో 2 బయోగ్యాస్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తామని చెప్పేసి. నెక్స్ట్ తరంగిణి. సో తరంగిణిని తయారు చేసిన వాళ్ళు ఎవరు, ఈ తరంగిణిని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్. ఈ మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ అంటే మనకి ఇక్కడ ముంబైలో ఉండేటువంటి షిప్ యార్డ్ పేరే ఇది, ముంబైలో ఉంటుంది. ఇది మజగావ్ డాక్. ఏంటిది, 5th ఏమన్నాడు, స్టీల్త్ ఫ్రిగేట్ ఆఫ్ ద ఏమన్నాడు, ప్రాజెక్ట్ 17A. ప్రాజెక్ట్ 17A అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. ఈ ప్రాజెక్ట్ 17A ఏంటిదంటే దీని ప్రకారం వీటిని తయారు చేయాలి. వీటిని స్టీల్త్ ఫ్రిగేట్స్ని తయారు చేయాలి. స్టీల్త్ ఫ్రిగేట్స్ అంటే రాడార్కి కూడా దొరకని ఫ్రిగేట్ షిప్స్ని తయారు చేయాలి. అలాంటి షిప్స్ని తయారు చేయాలి, స్టీల్త్ ఫ్రిగేట్ షిప్స్ని తయారు చేయాల్సి ఉంటుంది. సో ఈ దాంట్లో తయారు చేసిన దాంట్లో మనకి ఇది 5th ఫ్రిగేట్ షిప్ అన్నమాట. ఇది ఐఎన్ఎస్ తరంగిణి అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ ఐఎన్ఎస్ తరంగిణి తయారు చేసిన వాళ్ళు ఎవరు, మజగావ్ డాక్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఈ మజగావ్ డాక్ తయారు చేసిన ఈ షిప్ పేరు ఏంటిది, స్టీల్త్ అనమాట. ఇది ఏ ప్రాజెక్ట్ కింద తయారు చేశారు, దీన్ని ప్రాజెక్ట్ 17A కింద తయారు చేయడం అనేది జరిగింది. తరంగిణి ఇస్ ద వాట్ థర్డ్ ఫ్రిగేట్ బిల్డ్ బై MDL అండ్ ద 5th షిప్ ఇన్ ద వాట్ ఓవరాల్ క్లాస్. సో ఇట్ ఈస్ దాన్ని తయారు చేయడం జరిగింది మనకి. ఓకే, ఓవరాల్గా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఏముందంటే ఐఎన్ఎస్ తరంగిణి అనేది ఏంటిది అనేది మనకు కావాలి. ఐఎన్ఎస్ తరంగిణి అనేది ప్రాజెక్ట్ 17A కింద తయారు చేశారు. అది స్టీల్త్ ఫ్రిగేట్ అండ్ 5th షిప్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం. దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు, మహారాష్ట్ర బేస్డ్ మజగావ్ డాక్ లిమిటెడ్స్ వాళ్ళు మనకు తయారు చేస్తారు. MDL అంటే అదే మజగావ్ డాక్ లిమిటెడ్, ముంబైలో ఉంటుంది. ఆ షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేస్తారు. దీన్ని ఐఎన్ఎస్ తరంగిణి. ఆ తరంగిణి అంటే గాల్లో పోతాయి, ఎవరికి దొరకదు అనమాట. అంతే స్టీల్త్ ఫ్రిగేట్ అంటే నేవీకి సంబంధించింది. ఓకే, ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియా లాంచెడ్ టీబీ ముక్త భారత్. ట్యూబర్క్యులోసిస్ అనేది ఉంటుంది కదా, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ద్వారా మనకు లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంటుంది. ద్రౌపది ముర్ము గారు లాంచ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిక్సై.
Nixai 2.0, it is a what portal to provide the platform for the donors from the various form of the support undergoing the TB treatment. భారతదేశంలో మనకి 2025కి టీబీని మొత్తం అంతమొందించాలని చెప్పేసి మనము లాంచ్ చేయడం జరిగింది. దానికి పోర్టల్ నిక్షయ్ అని ఒక పోర్టల్ ఉంటుంది. దానికి సంబంధించిన టీబీకి సంబంధించినటువంటి డ్రగ్స్ ఎలా తీసుకోవాలి, ఎవరెవరు సపోర్ట్ చేస్తారు, ఏ ఆర్గనైజేషన్ ఫండింగ్ ఇస్తుంది, ఆ కథా కార్ఖానా మొత్తం మీ దీంట్లో ఉంటుంది. దేంట్లో నిక్షయ్లో మనకి ఉంటుందన్నమాట దాన్ని. ఓకే, సో లాంచ్ చేయాలి. 2025 నాటికి భారతదేశంలో దీన్ని అంతమొందించాలనుకుంటున్నాం. దట్ ఈస్ అ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ఇన్ ద కంట్రీ బై ద 2025. దానికోసం నిక్షయ్ అనే వెబ్సైట్ ఉంది. ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి వెబ్సైట్ ఉండేది నిక్షయ్. ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ ఇన్ ద లాస్ట్ 1 year ఇట్ వాస్ 8.3 అని రాసినట్టు మనకి ఇది వీళ్ళు రాశారు. ఎవరు? సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ప్రైవేట్ లిమిటెడ్. సో వీళ్ళు రాశారు ఇండియన్ ఏంటిది 8.3కి పెరిగిందంట. ఆగస్టు 2022లో అన్ఎంప్లాయ్మెంట్ అనేది సో పెరగడం జరిగింది అంటుండు. పెరిగిందంట మనకి. ఓకేనా, 8.3% పెరిగిందంట. 2 million పెరిగిందంట. అంటే దాదాపు 39.394 millions నుంచి 2 millions పెరిగిందని చెప్తున్నాడు. 8.3% పెరిగిందంట అన్ఎంప్లాయ్మెంట్ అనేది. జిమెక్స్, జపాన్ ఇండియా మెరిటైమ్ ఎక్సర్సైజ్ని మనం ఏమంటాం, జిమెక్స్ అనేది బే ఆఫ్ బెంగాల్లో జరిగింది మనకి. సో ఫస్ట్ టైం 2013 నుంచి స్టార్ట్ చేశారు. ఈ సంవత్సరం మనకి ఆల్మోస్ట్ 10th anniversary కింద మనకి చేస్తున్నారు మనకి. సో ఇది జిమెక్స్ అనేది బే ఆఫ్ బెంగాల్ ఇండియా దగ్గర జరిగింది. జిమెక్స్ ఇండియా జపాన్ సో నావల్ ఎక్సర్సైజ్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్ని మనం ఏమంటున్నాం, జిమెక్స్. ఇండియన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ ద గగన్ స్ట్రైక్. సో గగన్ స్ట్రైక్ అనేది పంజాబ్లో వీళ్ళిద్దరు కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో డిమాన్స్ట్రేట్ ద స్ట్రెంగ్త్ అండ్ ఇంప్రూవ్స్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మన యుద్ధం వచ్చినప్పుడు మనం ఎలా కాపాడుకోవాలి, ఏం చేయాలన్న దానికోసం మనం ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి కదా. అలా టెస్ట్ చేసుకుంటూ దానికోసం మనకు వీళ్ళిద్దరు కూడా ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి ఏం లాంచ్ చేశారు, గగన్ శక్తిని లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో దట్ ఈస్ ఇక్కడ చూడండి క్విమింగ్ జింగ్ ఈజ్ 50 అనేది దట్ ఈస్ చైనాస్ ఫస్ట్ సోలార్ పవర్డ్ డ్రోన్ కమ్ శాటిలైట్. ఏంటి చూడండి, సోలార్ పవర్డ్ డ్రోన్ అంట ప్లస్ కమ్ శాటిలైట్ అంట అది. సో సోలార్ పవర్ డ్రోన్ ప్లస్ శాటిలైట్ ఫీచర్స్ రెండు ఉన్నాయంట దాని పేరు ఏంటిది, కిమ్జింగ్ 50 అనేది చైనా లాంచ్ చేయడం జరిగింది. సో కిమ్జింగ్ 50 ఆర్ అదర్వైజ్ మార్నింగ్ స్టార్ 50 కెన్ రైట్ అన్ఇంటరప్టెడ్ ఫర్ ద మంత్స్ కెన్ బి ఫంక్షన్ ఈవెన్ యాజ్ ఎ శాటిలైట్ ఇఫ్ రిక్వైర్డ్. ఇట్ కెన్ ఫంక్షన్ యాజ్ ఎ డ్రోన్ లాగా కానీ శాటిలైట్ లాగా కానీ రెండిట్ల లాగా కానీ ఫంక్షన్ వర్క్ చేస్తుంటారంట. దాన్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? చైనా అనేది. ఓకే, సో ఎక్కువ మొత్తంలో రిస్క్ తీసుకోకుండా వీటిపైన జస్ట్ మీకు ఐడియా ఉండాలి. ఏంటిది కిమ్జింగ్ 50 అనేది ఏంటిదంటే డ్రోన్ కమ్ శాటిలైట్ లాంచ్ చేసింది ఎవరు అనేది. సో మనకి ఫస్ట్ సోలార్ పవర్ డ్రోన్ కమ్ శాటిలైట్. నెక్స్ట్ యూఎస్ ఓపెన్లో కూడా సింగిల్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో యూఎస్ ఓపెన్ టెన్నిస్కి సంబంధించింది కదా. ఈ టెన్నిస్కి సంబంధించిన ఎవరు? కార్లోస్ గెలవడం జరిగింది. ఎవరిపైన? మన క్యాస్పర్ పైన. సో ఈ రన్నర్ అప్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉమెన్స్లో కూడా ఎవరు గెలిచారు? ఇగా గెలిచింది. ఇగా ఫ్రమ్ ద పోలాండ్. ఇక్కడైతే ఎవరు? యూఎస్ ఓపెన్ కార్లోస్. అండ్ ఇక్కడైతే ఎవరు? ఇగా గెలవడం జరిగింది. కార్లోస్ ఇగా యూఎస్ ఓపెన్. అండ్ డబుల్స్ పెద్దగా అవసరం లేదు మనకి, బట్ సింగిల్స్ అనేది అవసరం. కార్లోస్ కానీ ఇగా కానీ మనకి యూఎస్ఏ గ్రాండ్ స్లామ్ని గెలవడం జరిగింది. అండ్ ఫస్ట్ ఎవర్ మౌంటైన్ బైస్కిల్ ఎలిమినేటర్ వరల్డ్ కప్ అనేది మనకి లడాఖ్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ యూనియన్ టెరిటరీ. లడాక్ పోలీస్ ఇన్ కొలాబరేషన్ విత్ ద లడాక్ గవర్నమెంట్. దట్ ఫస్ట్ ఎవర్ మౌంటైన్ బైస్కిల్ వరల్డ్ కప్ అనేది మనకి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ లడాఖ్లో. అండ్ యూఎస్ మిలిటరీ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ ద మినిటమ్. సో మినిట్ మ్యాన్ 3 అండ్ ద ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. సో మినిట్ మ్యాన్ అనేది వీళ్ళకి సంబంధించినటువంటి ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి లాంచ్ చేయడానికి ఉన్నటువంటి దాదాపు 5,000 నుంచి 6,000 కిలోమీటర్ల డిస్టెన్స్ వెళ్ళే మిసైల్స్ని మనం జనరల్గా ఏమంటాం, ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ అంటాం. మినిమం 5,000 kilometers కన్నా ఎక్కువ దూరంలో టార్గెట్ని రీచ్ అవ్వాలి. అలా ఐసీబీఎం అంటాం. వాటిని ఏమంటాం మనం? ఐసీబీఎం ఆర్ అదర్వైజ్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్. 5,000 మీటర్ల కన్నా 5,000 kilometers కన్నా ఎక్కువ దూరం వరకు ట్రావెల్ అయ్యే వాటిని. సో మినిట్స్ మ్యాన్ అనేది అమెరికాకి చెందినటువంటి ఏంటిది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. దాన్ని అమెరికా అనేది టెస్ట్ చేయడం జరిగింది. మినిట్స్ మ్యాన్ అనేది ఏంటిది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఓకే, ఇవి మనకి సెప్టెంబర్ మంత్లో ఉన్నటువంటి part 1 కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యూ సూన్ ఇన్ ద part 2 అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఆల్ ది బెస్ట్.